పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారులు ఎప్పటి నుండో ఎదురు చూసి వారి స్థానిక ప్రాంతానికి తండ్రి వాక్యం అందించాలన్న ఆయన కుతూహలము, ఆయన ఆశను బట్టి మీకు స్తుతులు స్తోత్రం. ఆదరించండి. ఈ మాటల ద్వారా మరింత తండ్రి ఆయనను, ఆయన కుటుంబాన్ని, కూడొచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి మరింత బలపరచండి. మీ దయలో, మీ కృపలో తండ్రి వారికి ఎలా చెబితే తండ్రి ఈ వాక్యం అర్థమవుద్దో వారికి అర్థమయ్యేలా బోధించే జ్ఞానం నాకు అనుగ్రహించండి. పరోక్షంగా వింటున్న వారితో కూడా మీరు మాట్లాడండి. కనీసం ఒక్కరైనా ఈ కష్టానికి, ప్రయాసకి ప్రతిఫలముగా మరింత మారు మనసులోనికి నడిపిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. నా మాటలు అందరికీ వినబడుతున్నాయా? చివరి వరకు ఈ మానిటర్ కూడా సౌండ్ పెట్టండి. రక్షణ సువార్త కూడిక, స్తుతి కూడిక. రక్షింపబడిన వ్యక్తులకి స్తుతి ఆరాధన అవసరమన్న ఒక అర్థం వచ్చేలా ఒక టైటిల్ ఇచ్చారు. మరింత అర్థమైన నిగూఢమైన సంగతుల్లోనికి మనం వెళ్తాం. అందరి దగ్గర బైబిల్ ఉందా? ఓకే. ఇది స్తుతికి సంబంధించిన రక్షణ వేదిక గనక బైబిల్లో రాయబడిన ఒక కీర్తన ఈరోజు మనం పాఠ్యాంశముగా ఆలోచిద్దాం. కాకపోతే కీర్తనలను సరి అయిన విధానంలో ఆలోచించడం మొదలెడితే మనకు చాలా లోతైన విషయాలు మనకు తెలుస్తాయి. అయితే కీర్తనలు వాడుకగా చదవడం అలవాటైంది, కానీ వాటిని లోతైన పరిశీలనలోనికి తీసుకెళ్లడంలో కాస్తంత విఫలమయ్యామని మాత్రం చెప్పచ్చు. ఎందుకు అంటే సుమారు మొదటి కీర్తన నుండి చివరి కీర్తన వరకు 1000 ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ 1000 ఏళ్ళ చరిత్రలో పుంఖాలుగా రాయబడిన కీర్తనలో కొన్ని కీర్తనలు సమకూర్చబడ్డాయి. ఆ సమకూర్చబడిన కీర్తనలు ఇప్పుడు మన బైబిల్లో ఉన్నాయి. ఆ కీర్తనలో పురాతనమైన కీర్తన 90వ కీర్తన మోసే గారు రాసింది. అందులో మనకి తరతరాలుగా వెంబడిస్తున్న అనేకమైన పురాతనమైన కీర్తనలు ఉన్నాయి. కాకపోతే ఆ కీర్తన మనం చదవాలి అంటే ఎవరో ఒకరు చచ్చిపోతే కానీ చదవమ్మా. చచ్చిపోవాలి ఆ కీర్తన చదవాలంటే. ఎందుకంటే 90వ కీర్తన అంటే ఊళ్ళో ఎవరో చచ్చిపోవాలి, లేకపోతే చదవు. అదే 127వ కీర్తన చదవాలనుకోండి, చెప్పండి, ఎవరో ఒకరు పుట్టాలి, లేకపోతే చదవమ్మా. అంటే ఇలా సీజనల్గా వాక్యాన్ని, ఇలా సీజనల్గా బైబిలు అధ్యాయాల్ని మనం అర్థం చేసుకుంటే మనకి వాక్యం ఎప్పటికైనా అర్థమవుద్దా? అర్థమవుద్దు. అలా నిర్లక్ష్యం చేయబడిన సందర్భానుసారంగా తీసుకొని ఇవి పెద్ద అవసరం లేదులే అన్నట్టు వదిలివేయబడిన కీర్తనలో ఒక కీర్తన ఉంది. అది చాలా చాలా విలువైన కీర్తన. అన్ని విలువైనవే. ఈ రోజుకి మనకి దర్యాప్తుకి అవసరమైన కీర్తన. చూద్దాం ఒకసారి. అందరి దగ్గర బైబిల్ ఉందిగా? ఎవరి దగ్గర బైబిల్ లేకుండా సిగ్గు లేకుండా పక్కారు బైబిల్ చూడండి. ఎందుకంటే సిగ్గు లేని వాళ్ళు బైబిల్ లేకుండా కూడా సభలకు వస్తారు. ఎందుకంటే ఇంక సిగ్గు లేదు, ఇంకేమంటాం మరి. కాబట్టి సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. ఎందుకంటే బైబిల్ లేకుండా క్రిస్టియన్ సభలకు రాకూడదు. ఎందుకంటే ఇది సంబరం కాదుగా, సభ. ఇక్కడ ఏం చెప్తారు? ఇక్కడ జోకులు చెప్పరు. జోకులు చెప్తే ఇది సువార్త వేదిక అవ్వదు. ఇక్కడ ఏం చెప్తారు? బైబిల్లో ఉన్న సంగతులు వెలుగెత్తి మాట్లాడతారు. అలా ఎలుగెత్తి మాట్లాడినప్పుడు అలా ఉన్నవో లేదో చూడాలి అంటే నీ దగ్గర ఒక బైబిల్ ఉండాలి, నా దగ్గర ఒక బైబిల్ ఉండాలి. కాబట్టి బైబిల్ క్యారీ చేయాలి. మీరు కళ్యాణ మండపానికి వెళ్ళినట్టు, వివాహానికి వెళ్ళినట్టు, ఏదో మీరు ప్రోగ్రామ్స్కి వెళ్ళినట్టు క్రైస్తవ సభలకు వస్తే దానివలన ఉపయోగం లేదు. ఒకవేళ ఈరోజు ఎవరైనా తాకపోతే రేపొద్దున మీరు ఏ సభకి వెళ్ళినా దయచేసి అలా వెళ్ళొద్దు. మీరు బైబిల్ని గౌరవిస్తూ కూడా పట్టుకెళ్ళండి.
ఇక రెండవ పాయింట్, బైబిల్ని కూడబట్టుకెళ్ళిన వారు కొంచెం ఎక్స్ట్రీమ్. పట్టిక రాకపోవడం ఎక్స్ట్రీమ్ అనుకుంటే, పట్టుకొచ్చిన వాళ్ళు ఇంకా ఎక్స్ట్రీమ్. వీళ్ళు ఏం చేస్తారంటే ఆరాధన పేరుతో బైబిల్ కిందెట్టేసి వీళ్ళ పైకి నిలబడి ఆరాధన చేస్తాడు. మక్కలు రగ్గొట్టేస్తాడు దేవుడు అలాంటి పనులు చేశాడంటే. నువ్వు ఆరాధన చేయకపోయినా పర్లేదు, బైబిల్ని నీ కాలు దగ్గర మాత్రం పెట్టుకో. దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వు. ఆరాధన చేయాలనుకుంటే దాని చేతుల్లో పట్టుకుని చేయి, లేకపోతే మానే. ఎందుకంటే వాక్యాన్ని గౌరవించలేని ఆరాధన ఎవ్వరికీ అవసరం లేదని దేవుడు అంటాడు. కాబట్టి గౌరవించండి. బైబిల్ తెచ్చిన వారిని దాన్ని జాగ్రత్తగా పెట్టండి. బైబిల్ తేనివారు రేపు నుంచి పట్టుకల్లో నేర్చుకోండి. రేపొద్దున ఏ సభకి వెళ్ళినా మీకంటూ ఒక సొంత బైబిల్ కొనుక్కొని జాగ్రత్తగా దాన్ని చదవండి. వెళదాం ఇక కీర్తనల గ్రంథం. మీ దగ్గర ఉన్న బైబిల్లో కీర్తనల గ్రంథం 49వ కీర్తన. 49వ కీర్తన మొదటి వచనం నుంచి చదువుతాం. సర్వజనులారా ఆలకించుడి, సామంతులేమి సామాన్యులేమి సామంతులేమి, ధనుకులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయుండును. గూఢార్థము గల దానిని నేను చెవియొగ్గెదను, సితార తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. ఆగుదాం. బైబిల్లో ఏ వాక్యాన్ని మనం చదివినా దాని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దాని వెనకున్న సందర్భాన్ని మనం తెలియకుండా వాక్యాలు చదివామనుకోండి, తెలుగులో సామెత ఉంది, గుడ్డెద్దట అది గుడ్డిది, ఎదురుగా బంగారం లాంటి మేత ఉందని దానికి తెలదు, తొక్కుంటే వెళ్ళిపోతుంది. అలాగే బైబిల్లో ఎలా పడితే అలా చదవకూడదు. దానికి ఒక సందర్భం ఉంటుంది, దానికి ఒక రచయిత ఉంటాడు, ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ రచయితను నడిపించిన పరిశుద్ధాత్ముడు అని ఒక రచయిత ఉంటాడు. వీళ్ళిద్దరు యొక్క ఉద్దేశాన్ని, దాని వెనకున్న సందర్భాలు మనం నేర్చుకుంటేనే వాక్యము మనకి స్పష్టముగా అర్థమవుద్ది. వాక్యం ఎప్పుడైతే స్పష్టముగా మనకు అర్థమవుద్దో మనం లైఫ్లో తీసుకునే కొన్ని నిర్ణయాలు బ్రైట్గా ఉంటాయి, ఫ్యూచర్ బాగుంటుంది. అంటే వాక్యము అర్థవంతంగా మనకు తెలియాలి. అలా తెలియాలి అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ రేజ్ చేస్తాను, చూడండి. సర్వజనులారా ఆలకించు, సామాన్యులేమి సామంతులేమి, ధనుకులేమి దరిద్రులేమి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు, పిల్ల జల్ల వృద్ధుడు, ప్రతి ఒక్కడు నా మాట వినాలి అన్నాడు. ఒక మాట అడుగుతాను, చెప్ప అందరూ నా మాట వినండి అంటే వినే రకం అండి మనుషులు? మిమ్మల్ని అంటున్నాను. రేపు పొద్దున్నే లెగిసి మీకు అడ్డా ఉంటుంది, 4 రోడ్ల జంక్షన్, లేదా మీరు కూర్చొని రచ్చబండి అంటారు, ఏమంటారు అనుకోండి, లేదా మీ మార్కెట్ అడ్డా ఏదైతే ఉందో ఆ ఏరియాని ఎంపిక చేసుకోండి, అక్కడ నిలబడండి. అక్కడ నిలబడి ఇదే మాట ఉపయోగించండి. రేయ్ అందరు నా మాట వినండిరా అంటే ఏమంటారు? ఏమంటారు? పంచుకో, నీ మాట మేమినేటి, మాకు 70 పనులు ఉన్నాయి అంటారు. ప్రతి ఒక్క గమనించండి. బ్యాటరీ వీక్ అనుకుంటా, బ్యాటరీయా? సిగ్నల్ ప్రాబ్లం. అక్కడి నుంచి ఆన్ చేసే, ఇక్కడ వచ్చాక ఆన్ చేస్తాను. నాకు రెడీగా ఒక మైక్ ఎట్టండి. జాగ్రత్తగా విందాం.
చదువు ఒకసారి ఆ వచనాన్ని. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. ఆగుదాం. ఎవరైనా మన మాట వినమంటే వింటారా? వినరు. 4 రోడ్లు జంక్షన్లో మన నిలబడి అందరూ మా మాట వినండి అంటే ఏమంటారు చెప్పండి? నువ్వెవడరా మాకు చెప్పడానికి అంటారు. కానీ గమనించండి, ఒక బాగా చదువుకున్నవాడు చెప్పినా వినరు, ఊరు బాగును కోరేవాడు చెప్పినా వినరు, ఊరి ఇది ఉపయోగపడే సంగతిరా అని చెప్పినా బుర్రలకు ఎక్కించుకోరు. కానీ గమ్మత్తు చెప్పిన ఏమీ మాట్లాడడం రాని ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే అందరూ వింటారు. నా మాట మీకు అర్థమవుతుందా? మీరు అప్పుడప్పుడు లోకల్ ఎలక్షన్ నుంచి స్టేట్ ఎలక్షన్ వరకు, స్టేట్ నుంచి సెంట్రల్ వరకు, మీరు ఈ సెక్టార్లో ఎవరినైనా ఒక పొలిటికల్ లీడర్ ఎవరైనా వచ్చి అతని సెంట్రల్లో నిలబడితే చాలామంది లీడర్స్కి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఒక ఆయన ఇలాగే క్రైస్తవ సభకు పిలిచాడు. క్రైస్తవ సభకు పిలిచినప్పుడు ఏం మాట్లాడాలండి? క్రైస్తవ్యాన్ని గూర్చి, క్రీస్తుని గూర్చి మాట్లాడాలి. ఈడేం మాట్లాడుతున్నాడు? వచ్చే తర్వాత మనకి ఎలక్షన్ ఉంది మర్చిపోకండి అంటున్నాడు. మరి అసలు నీకు అసలు సందర్భం తెలుసా? సందర్భం తెలియనోడు ఈడి ఇంత నేరో మైండ్ సెట్ ఉన్న ఇలాంటి వ్యక్తి మాట ఇంతమంది పబ్లిక్ ఎలా వింటున్నారు? ఎలా వింటున్నారంటే వాడి దగ్గర అధికారం ఉందా కనుక వింటున్నారు. ఏమీ తెలియనోడికి మైక్ ఇస్తాం, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి పవర్ ఉందంతే ఏమీ తెలియదు. ఆ మైక్ ఇచ్చి మేనిఫెస్టో ఏదైతుందో నెక్స్ట్ ఎలక్షన్లో మీరు ఏం చేస్తారో, పబ్లిక్కి మీరు ఇచ్చే వాగ్దానాలు ఏంటో చెప్పండి సార్ అని మైక్ ఇస్తే ఒకడు అంటున్నాడు, ఆ రోజుల్లో మా తాతగారు, ఆ రోజుల్లో మా నాన్నగారు, నెక్స్ట్ ఆ రోజుల్లో మా బాబాయ్ గారు, నెక్స్ట్. పబ్లిక్ ఉపయోగపడేది ఏదన్నా చెప్తారంటే ఏమీ చెప్పరు. తాత కోసం చెప్తారు, అయ్య కోసం చెప్తారు, బావల కోసం చెప్తారు, పెదనాల కోసం చెప్తారు, ఏదేదో చెప్తారు తప్ప మాకు ఏం చేస్తావరా చెప్పరా అంటే ఏమీ చెప్పరు. చెప్పమని రాసిచ్చినా చెప్పలేరు. మరి ఏమీ చెప్పడం రానివాడు ఇలా నిలబడి మాట్లాడుతుంటే ఇన్ని వేల మంది ఎలా వింటున్నారు? అధికారాన్ని బట్టి వింటున్నారు. విషయం ఏంటి చెప్పనా? ఇలాంటి తెల్ల పేపర్ మీద జాగ్రత్తగా స్క్రిప్ట్ రాసి ఇచ్చిన ఈ మధ్యకాలంలో ప్రమాణ స్వీకారాలు చేశారండి ఈ పెద్ద మనుషులందరూ. ఆ ప్రమాణ స్వీకారాల్లో ఒక పదం రావట్లేదు ఎవరికి. ఆ పదం ఏంటో చూస్తున్నా, సార్వభౌమ అధికారం అనలేకపోతున్నారు. అంటున్నాడు, అంటున్నాడు, ఏదో అంటున్నాడు తప్ప ప్రజల్లో నుండి ఎంపిక చేయబడిన ఈ ప్రజాపతులు, ప్రజానాయకులు సార్వభౌమాధికారం అనలేకపోతున్నారు. అంటే మరి ఈ పదాలు కూడా అనడం అంటే రాజ్యాంగ సంబంధమైన ఇలాంటి అమూల్యమైన పదాలు కూడా అనడం రాకపోతే ఇంత పబ్లిక్ ఎలా వింటున్నారా? ఆ పంచాయతీలో లేదా ఆ మండలంలో లేదా ఆ స్టేట్లో ఎలా వింటున్నారా ఈ సెంట్రల్ వరకు అంటే అధికారం ఉంటే వింటారు. అధికారం ఉన్నవాడు వాడు ఏం చెప్పినా సపోర్ట్లో కొడతారు. మీరు చూసారా? ఆడు చెప్పింది ఒక మొక్క అర్థమవుతుంది, కొట్టండి అంటారు, అది కొట్టేస్తారు. అయ్యగారు ఏదన్నారు, కొట్టండి, ఎందుకు కొట్టారు అర్థం లేదు, కొట్టండి అంటారు. ఇవన్నీ మనకి ఏమర్థం అవుతున్నాయంటే అధికారం ఉంటే అందరూ వింటారు. ఇదే పాయింట్ అలా గుర్తుపెట్టుకోండి. సర్వజనులు, సామాన్యులైన, సామంతులైన, దరిద్రులైన, ధనుకులైన, లోకంలో ఉన్న వారందరూ నా మాట మీరు వేకముగా వినాలని అంటున్నాడంటే అనేవాడు చిన్నోడు కాదన్నమాట. నా మాట మీకు అర్థమవుతుందా లేదు? అందరూ నా మాట వినాలని అంటున్నాడంటే అందరూ వినగలిగేలా చేసేవాడైతేనే అనగలడు. ఒకవేళ ఎవ్వరు వినకపోతే ఏమంటారు చెప్పిన, కనీసం మీరైనా నా మాట వినండిరా అని రాయాలి. అలా కాకుండా అందరూ నా మాట వినండి అని రాస్తున్నాడంటే వినేవాళ్ళు అలాంటి వాళ్ళు, వినేలా చెప్పేవాడు కూడా అలాంటి వాడు ఎవరు?
వీళ్ళెవరో తెలుసా? జవాన్స్. వీళ్ళెవరో తెలుసా? కవాతులు చేసే జవాన్స్. వీళ్ళెవరో తెలుసా? ఆ రోజు యెరూషలేము పరిసర ప్రాంతాలకి ఎస్కాట్ ఇచ్చే సైనిక బలగాలు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మిలిటరీ ఆఫీసర్స్. వాళ్ళు అంటున్నారంటే ఈ రాసినది ఈ 49వ కీర్తన ఎవరు రాశారయ్యా అంటే దర్యాప్తులో నిగ్గు తేల్చిన జవాన్స్ ఈ పాట రాశారు. జవాన్స్ అంటే తెలుసుగా. జవాన్ అంటే తెలియకపోతే ఇంక అంతే సంగతులు. ఇక జవాన్ అంటే మొన్న ఎవడొచ్చాడు ఆడనకండి. జవాన్ అంటే దేశాన్ని, దేశం యొక్క సంపదనే కాపాడే సైనిక బలగాలు. అలాంటి వ్యక్తులట ఎవరు? చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి బ్రదర్, ఏదికి మీద సౌండ్ కొంచెం పెట్ట. ప్రధాన గాయకునికి కోరాహు కుమారుల దిక్తం. ఎవరట? ఎవరు రాశారట? కోరాహు కుమారులది. ఆగుదాం. కోరాహు ఎవరు? అన్ని ప్రశ్నలే మనకి. మనతో వచ్చిన గొడవ చెప్పినా ఏమీ తెలియకపోయినా చెప్పండి, తెలిసినట్టు బిల్డప్ ఎత్తాం మనం. కొంతమంది ఉంటారండి ఏం తెలదు. మీరు ఎక్కడైనా ఏమీ తెలియకపోయినా, తెలియదని ఒకవేళ మీరు తెలిసినట్టు యాక్ట్ చేసినా ఎక్కడైనా నో ప్రాబ్లం. కానీ బైబిల్ దగ్గర తెలియదంటే తెలియదంతే, తెలుసు అంటే తెలుసు అంతే. తెలియకపోయినా తెలిసినట్టు యాక్టింగ్ చేసామనుకోండి, ఆత్మీయంగా దేవుని ఎదుట నష్టపడిపోయేది మనమే. ఇప్పుడు ప్రశ్న, కోరాహు అంటే ఎవరు? ఇది చరిత్ర తెలియదు. మీరు చరిత్రలోకి వెళ్ళదు, జస్ట్ బ్రీఫ్గా అవుట్లైన్స్ మీకు గుర్తొస్తాయి. కోరాహు అంటే ఎవరంటే ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తిలో బానిసలుగా ఉన్నారు. ఈ స్టోరీ తెలుసుగా. ఇది కూడా తెలియకపోతే ఇంకా సి అంటది పరలోకం. మామూలుగా ముఖం మీద ఇది ఇంకా తెలుసు కదా. వీళ్ళు 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఈ 430 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత వాళ్ళు ఆర్తనాదనాలు చేశారు, ఏడ్చారు. వారి కన్నీటి ప్రక్షాళన జరిగించి, మేము ఒప్పుకుంటున్నాం, నీ ఎదుట మేము పాపాత్ములుగా పతనమైపోయాం ప్రభువా అని 430 సంవత్సరాలు, సుమారు 6 లక్షల కాల్బలం, ఇంకా పిల్లా జల్లా కలిపితే 20 లక్షల మంది ఇశ్రాయేలీయులు ఏకస్వరంతో ఏడ్చారు 100 సంవత్సరాలు. ఆ ఏడుపులకి ప్రతినిధిగా దేవుడు ఒక నాయకుడు వాళ్ళ మధ్య పుట్టించాడు. ఆ నాయకుడి మీకు తెలుసు, మోసే వచ్చిన తర్వాత వండర్స్ జరిగాయి. మోసే వచ్చిన తర్వాత పొలిటికల్ ఆర్గ్యుమెంట్ జరిగింది ఫరోతో. నువ్వు పంపకపోతే దేశం యొక్క దళసరి ఆదాయం అతలాకుతలమైపోద్ది సర్జీ అని చెప్పాడు. పంపకపోతే ఎలా అయిపోతుందో నేను చూస్తా అన్నాడు. చూడైతే అన్నాడు, నది రంగు మారిపోయింది, ప్యాలెస్లో ఉన్న మొత్తం వాతావరణం మారి ప్యాలెస్లోకే కప్పలు వచ్చేసాయి, మొత్తం పంటలు కొప్పుగూలిపోయి, చివరికి ఫైనల్ వార్నింగ్ ఏంటంటే తొలి సంతానం చచ్చిపోయారు. ఇది వార్, పొలిటికల్ వార్. ఎప్పుడైతే ఈ విషయం అర్థమైందో, ఎందుకు రాజకీయ ఒత్తిడి అంటే ఇది సింహాసనం ఎక్కడానికి మోసే చేసేది కాదు, ఇది పొలిటికల్ వార్ కాదు, ఇది డివోషనల్ వార్. ఇది దేవునికి అంటే మీ దేవుళ్ళకి మా దేవుడికి మధ్య జరుగుతున్న రగడ. నువ్వు వదలలేదో నేను చెబుతున్నాను, ఫ్యూచర్ లేకుండా ఎగిరిపోద్ది నీ సంతానం అన్నాడు. ఎప్పుడైతే తొలి సంతానం చనిపోయారో బెంబెలెత్తిపోయాడు ఫరో. బాబు మీకు నమస్కారం, మీకు మీ పితరులకి, నువ్వెక్కడికి తీసుకెళ్ళిపోతావో నీ జనాభాని తీసుకెళ్ళిపో. అలా తీసుకెళ్ళిపోయి బయలుదేరి వచ్చేసారు. అలా వచ్చేసిన తర్వాత అరేబియా ఎడారిలో 40 సంవత్సరాలు నడిచారు. ఎంత? 40. అరబ్, అరేబియా. మీ దగ్గర ఎవరైనా మన ఏరియాల నుంచి వెళ్తారుగా, గల్ఫ్, కువైట్, మస్కట్, అబుదాబి, ఇంకా ఉన్నాయి ఖతర్, వీటిని ఏమంటారంటే గల్ఫ్ ఏరియా అంటారు. వాటిని ఆనుకుని ఉన్న ఎడారే అరేబియా ఎడారి. ఆ ఎడారిలో 40 సంవత్సరాలు నడిచారు ఇశ్రాయేల్. ఈ నడుస్తూ ఉండగా ప్రారంభంలో బాగానే ఉంటాయండి, ఏ విప్లవాలైనా ఏ కార్యక్రమాలైనా. ఇది సతీష్ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ ఉన్నాడు మరి ఈయన. ఎందుకో చెప్పనా, స్టార్టింగ్ మీటింగ్స్ బాగానే ఉంటాయి,
ఆ ఉత్సాహం, ఆ ఫైర్ ఆయనలో కనబడుతుంది. వెళ్ళే కొడుతూ ఏమవుతుంది చెప్పిన, ఫైర్ మీద నీళ్ళేసేసి వాళ్ళు ఎక్కువైపోతారు. నిజంగానే కొన్ని రోజులకి ఈ మీటింగ్లు ఎందుకు చేస్తున్నాను రా అని జుట్టు వీక్కొనే పరిస్థితులు తెచ్చేసేలా మనుషులు తయారవుతారు. మోసెస్ కూడా తయారయ్యారు. అలాగే వెళుతున్నాడు. అలా తీసుకుని వెళుతున్నప్పుడు ప్రారంభంలో అందరూ ఏకతాటుకున్నారు, మన్నా తిన్నారు, ఎర్ర సముద్రం పాయలైంది, అంతా బాగా నడుస్తున్నారు. నడుస్తూ ఉండగా వంకర మూక తయారయ్యారు. అందులో వంకర మూకరికి ఒక లీడర్ వచ్చాడు. ఆ లీడర్ పేరు కోరాహు. కోరాహు ఎవరండి? మోసే గారికి బాబాయ్ ఉన్నాడు. మోసే గారి బాబాయ్ గారు అబ్బాయి ఎవరు? కోరాహు. ఈ మోసే గారు బాబాయ్ గారు అబ్బాయి ఏమన్నాడంటే, నువ్వు పెద్ద లీడర్వే, నువ్వు చెప్పినట్టు మేము వినాలి. ఇంక నువ్వు చెప్పినట్టు మేము వినం, నువ్వు చెప్పినట్టు మేము నడం. మా అగ్ని మాకుంది, మా స్థలాలు మాకున్నాయి, మా ఆరాధన మాకుంది, మా కార్యక్రమాలు మేము చూసుకుంటాం, నీ లీడర్షిప్ మాకు అవసరం లేదని సెల్ఫ్ డబ్బాగాళ్ళు ఎక్కువైపోయారు. ఈ మధ్య సెల్ఫ్ డబ్బాలు ఎక్కువైపోయినాయి కదండి. అలాగే సెల్ఫ్ అంటే తెలుసు కదా, సెల్ఫీలు. ఈ సెల్ఫ్ డబ్బా ఆ రోజు ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఎక్కువైపోయిందో మోసేనే వ్యతిరేకించాడు ఈ సెల్ఫ్లో. ఎప్పుడైతే వ్యతిరేకించాడో దేవుడు దిగన్నాడు, మోజెస్ నువ్వు కొంచెం ఇలా పక్కకు రా, వాళ్ళకు సెల్ఫ్తో తెక్కొట్టేసుకుంటున్నారు, వాళ్ళకు సెల్ఫీ ఇస్తానన్నాడు. ఏంటా సెల్ఫీ? దేవుడు పైనుంచి తీయలేదు సెల్ఫీ, కింద నుంచి తీశాడు. ఆ కింద నుంచి తీసిన సెల్ఫీ ఏంటంటే, భూమి విడిపోయింది, అందరు లోపలికి దిగిపోయారు. 250 మంది భూమిలోకి పోయాక భూమి ఒకేసారి 250 మందిని మింగేసింది. అక్కడతో సజీవ సమాధి అయిపోయాడు కోరహు. అయిపోయాడు అక్కడతో వ్యతిరేక బృందం అయిపోయింది అక్కడతో అంతే. అయితే కోరాహు చనిపోయాడు, 250 మంది చనిపోయారు. ఈ 250 మంది కోరాహు చనిపోయిన తర్వాత కోరాహుకి అప్పటికే పిల్లలు పుట్టారు. నా మాటలు అర్థమవుతుందా? ఈ కీర్తన వెనకాల ఉన్న గొడవ ఆలోచిస్తున్నాం ఇప్పుడు మనం. ఈ 250 మందికి నాయకుడైన కోరాహు చనిపోతే ఈ కోరాహుకు కూడా కొడుకులు పుట్టారు. కొడుకులు ఈ తండ్రి చేసే ఈ ఘోరమైన కార్యానికి అప్పటికి చాలా చిన్నపిల్లలు. పిల్లలకి తండ్రి చేసే పాపాలతో సంబంధము లేదు గనక దేవుడు ఏమీ అనలేదు. అయితే ఈ పిల్లలు ఎదిగిన తర్వాత, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇశ్రాయేలుకి ఆపరేషన్లు తక్కువ, ఫలాలు ఎక్కువ. వాళ్ళ పెద్దగా ఆపరేషన్ చేయించుకోరు, కంటూనే ఉంటారు ఆ గర్భం ఉడికిపోయే వరకు. అలాగా ఎప్పుడైతే వీళ్ళ పిల్లలు వచ్చారో ఈ పిల్లలు అనేక మంది జనాభాని కన్నారు. అదో పెద్ద జాతి అయిపోయింది. అది ఎంత జాతి అంటే, వాళ్ళ ప్రత్యేకించి గవర్నమెంట్ ఉపయోగపడేంత ఒక ప్రత్యేకమైన జనాంగం అయిపోయారట. అంత జనాంగం ఎప్పుడైతే అయిపోయారో, ఈ జనాంగం ఎంత విస్తరించే సమయానికి ఎంతో స్టోరీ జరిగింది. సరిగ్గా అదే టయానికి వన్ మ్యాన్ కింగ్లా ఒక ఆయన తెర మీదకి వచ్చాడు. ఆయనే దావీదు. సౌలు రికార్డెడ్గా మొదటి రాజు అయినా మనకు అధికారపు ఇష్టపూర్వకమైన రాజు ఎవరైనా ఉన్నాడంటే దావీదు. ఆ దావీదు ఎప్పుడైతే రాజు అయ్యాడో, చరిత్ర బాగా వినాలి, ఎప్పుడైతే రాజు అయ్యాడో, ఈయన రాజు అయిన తర్వాత ఒకరోజు ఈయన ప్యాలెస్లో ఉన్నాడు. ఎవరు? దావీదు గారు. ఆ ప్యాలెస్లో పైన తిరుగుతున్నప్పుడు ఒకరోజు అటు ఇటు తిరుగుతూ కిందకు చూశాడు. కిందకు చూసే సమయానికి ఒక దృశ్యం కనబడింది. ఏంటి? అదే గొడవ, ఇంకేం చూపు. ఇంక మేడెక్కితే ఇంక బెచ్చిపోయిన చూస్తాడా? చెప్పు. ఎప్పుడైతే ఈయన ప్యాలెస్కి కిందకు చూసిన ఆయన మనసంతా గాయమైపోయింది, బాధపడిపోయాడు. దేవా, ఎక్కడో గొర్రెలను కాస్తున్న నన్ను ప్రజలను కాసే రాజుని చేస్తాం, ఎన్నిక లేని నన్ను ఏలికని చేస్తాం, చేతికర్ర పెట్టి పాలుచ్చు జంతువులు వెనకాల తిరిగే నన్ను చేతికర్ర తీసి రాజదండం ఇచ్చావు, నన్నేమో ప్యాలెస్లో పెట్టావు, నీ సన్నిధి గుడారం మాత్రం నీ మందస్సం ఆ గుడారంలో ఉండిపోయింది ప్రభువా, నాకు అస్సలు నచ్చలేదు అన్నాడు. నేనేమో ప్యాలెస్లో ఉండబెట్టి ఎక్కడో మట్లో తిరిగే నేను ప్యాలెస్లో ఉండడం,
నీ సన్నిధికి ప్రతినిధి అయిన ఈ మందసం ఎక్కడో ఆ బరకాల లాంటి ఆ గుడారం మధ్య ఎక్కడ కింద ఉండడు, నేను పైన ఉండడం, నువ్వు కింద ఉండడం ఏంటి ప్రభువా, నాకు నచ్చలేదు అన్నాడు. నాకన్నా నువ్వు ఎత్తులో ఉండాలి, నాకన్నా బంగారం లాంటి గృహంలో నువ్వు ఉండాలి, నువ్వు నాకన్నా ఉన్నతంగా ఉండాలి ప్రభువా, అవసరమైతే నేను నీ కింద ఉండాలి తప్ప నా కింద నీ సన్నిధి ఉండడం నాకు నచ్చలేదు అన్నాడు. మరేంటి అన్నప్పుడు ఇద్దరికి డిస్కషన్ జరుగుతుంది, ఆయనకి ఈయనకి. అప్పుడు మనసులో మాట బయటెట్టేశాడు. దావీదు ఏమన్నాడంటే, దేవా నీకు ఇష్టమైతే నాకన్నా ఉన్నతమైన ఒక చక్కటి భవంతిని నీకు కడతాను, బంగారంతో నిర్మించిన దాన్ని కడతాను, నీకు ఒక బంగారు దేవాలయం, స్వర్ణ దేవాలయం కడతాను, ఏమంటావు ప్రభువా అన్నాడు. నా ప్రియుడు కనుక ఐడియా బాగుంది కానీ నువ్వు కట్టొద్దు అన్నాడు. ఏ ప్రభువా అని అడిగాడు. నువ్వు ఎందుకు కట్టొద్దంటే నీ చేతులు రక్తము చేత తడిసిపోయాయి, నువ్వు కట్టుకో. నీ ఫీల్ నాకు నచ్చింది, నువ్వు గౌరవించే విధానం నాకు నచ్చింది, నీ నిర్ణయం నాకు నచ్చింది, కానీ నువ్వు మాత్రం కట్టడానికి వెళ్ళలేదు. మరి ఎట్లా ప్రభువా, నువ్వు కింద ఉండడం నేను పైన ఉండడం అంటే, డోంట్ వరీ డేవిడ్, నీకు విషయం చెప్తున్నాను, నీ గర్భాన్న కొడుకు వస్తాడు, ఆ కొడుకు వచ్చిన తర్వాత ఆ కొడుకుతో నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాను, నా నామ ఘనత కొరకు కట్టే ఆ మందిరాన్ని కట్టబోయే ఆ కొడుకు పేరు ఇంకా పుట్టకముందే పేరుతో సహా చెప్తున్నాను, ఆ అబ్బాయికి పెట్టే పేరు ఏంటంటే సొలొమోను. అంటే ఇప్పుడు సొలొమోను పుట్టకముందే సొలొమోను నామకరణం చేయబడింది. సొలొమోను పుట్టకముందే దావీదు కోరుకును సొలొమోను నెరవేర్చాలని సొలొమోను చేతుల్లో ఈ బాధ్యతను పెట్టారు. ఇప్పుడు ఎలాగూ పేరు అనౌన్స్మెంట్ చేయబడింది, పేరు ఎలాగూ చెప్పబడింది, నా తర్వాత వచ్చిన ఈ కొడుకు నా దేవుడి కొరకు ఒక స్వర్ణ దేవాలయం కడతాడని మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు. ఎవరు? దావీదుగా. ఇప్పుడు ఎప్పుడైతే కడతాడో, పలానా కుర్రోడు వచ్చాని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, ఆయన వచ్చే సమయానికి మందిరానికి కావలసిన ప్రతి విషయాన్ని సమకూర్చాడు. ఎవరు? దావీదు గారు. ఏ సమకూర్చారు? ముందు మందిరం కట్టాలంటే ఏముండాలి? ల్యాండ్ ఉండాలి. ల్యాండ్ను కొన్నాడు. ఎన్ని ఎకరాలు కొన్నాడంటే బైబిల్ రికార్డ్స్ ఉన్నాయి, 46 ఎకరాలు కొన్నాడు. ఎంత? 46 ఎకరాలు. అది సిరిగి కబ్జాకి గురైతే ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఎకరాలు మిగిలిందంటే, ప్రస్తుతం ఇప్పుడు కరెంట్ న్యూస్ 2023 డాక్యుమెంట్ ప్రకారం ఎన్ని ఎకరాలు మిగిలిందంటే 36 ఎకరాలు మిగిలింది. ఈ 36 ఎకరాల కొరకే కొట్టి చచ్చిపోతున్నారు. మీరు వార్తలు చూస్తున్నారా? పాలస్తీనా ఇజ్రాయెల్ గొడవ చూడరు అలాంటి? మరి అలాంటి చూస్తారు? చూడండి, అలాంటి జ్ఞానం పెరుగుద్ది. ఇటు పాలస్తీనా ఇటు ఇజ్రాయెల్ కొట్టుకుంటున్నాయిగా. ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ కొట్టుకునే దాడి దేనికోసం? ఇప్పుడున్న 36 ఎకరాల కోసమే. దావీదు కొన్న 46 ఎకరాల కోసమే. ఏముందా ఎకరాల్లో అంటే వాళ్ళకి సెంటిమెంట్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో అతి సున్నితమైన విషయం ఏంటంటే, ఆ 36 ఎకరాల కొనడానికి ముందే అదే 36 ఎకరాల దగ్గర అబ్రహాము కొడుకుని బలిస్తాడుగా, అబ్రహాముని కొడుకుని అదే ప్లేస్లో బలిస్తాడు. అందుకు వాళ్ళకి సెంటిమెంట్ ప్లేస్ అన్నమాట. రెండవ సెంటిమెంట్ ప్లేస్ ఏంటంటే, దేవుడు యాకోబుతో పరిసర ప్రాంతాల్లో మాట్లాడింది కూడా అదే ప్లేస్. మూడవ సెంటిమెంట్ ఏంటంటే, దావీదు ప్రార్థన చేసి కొన్న భూమి కూడా అదే. ఇప్పుడు 4వ సెంటిమెంట్ ప్లేస్ ఏంటంటే, అదే ప్లేస్లో సొలొమోను మందిరాన్ని కట్టాడు. ఇప్పుడు ఇది పాలస్తీనా వారు లాగేసుకుందాం అనుకుంటున్నారు. అంతకు ఇజ్రాయేల్ ఏమన్నారు? ఎలా లాక్కుంటారో మేము చూస్తామన్నారు. అది గొడవ, ప్రస్తుతానికి జరిగే గొడవ. ఈ గొడవ పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు సొలొమోను ఈ కట్టె అంటే 36 ఎకరాల తండ్రి రెడీగా కొనేసి ఉండిచ్చాడు. ఇప్పుడు మందిరం కట్టేస్తాడు. మందిరానికి కావలసిన వారు ఎవరెవరు కట్టాలో చేతి నైపుణ్యం కలిగిన వారు, ఆత్మ నడిపింపగలిగిన వారు, నసిగి పని చేయగలవారని బైబిల్ ఒక పదం ఉంది తెలుసా? అంటే చమత్కారంగా మంచి మంచి మోడల్స్ డిజైన్ చేస్తారనమాట. అటు పని ఎరిగిన వారందరినీ ఎంపిక చేశాడు దావీదు. ఎందుకంటే నా కొడుకు రాబోయే సమయానికి మీరు మందిరం కట్టడానికి రెడీ అవ్వండి. ఓకే, మందిరాన్ని కట్టేస్తారు.
నెక్స్ట్ ఎవరు ఉండాలి? మందిరం అంటే సరిపోద్దండి. మందిరంలో ఎవరు ఉండాలండి? ఎవరు ఉండాలి? పూజారులు ఉండాలి. పూజారు లేకపోతే, దేవుడికి మనుషులకి మధ్యవర్తులైన పూజారు లేకపోతే కథ ముందుకు నడుస్తుందా? నడదు. మిడిల్ ఆసియాలో పూజారులు అంటారు, మన కల్చర్లో కొన్ని దగ్గర పూజారులు అంటారు, ఇంకా మన బైబిల్ భాషలో మాట్లాడాలంటే యాజకులు అంటారు, ఇంకా మన క్రొత్త నిబంధన పరిభాషలో మాట్లాడాలంటే కాపరి అంటారు, ఇంకా ముందుకు వచ్చి మనకు అర్థమయ్యే పదం కావాలంటే పాస్టర్లు అంటారు. అంటే ఇప్పుడు ప్రజలకి మనుషులకి, క్షమించండి, ప్రజలకి దేవునికి మధ్యవర్తిత్వం చేసే పూజారులు ఇచ్చారు. దావీదు ఏం చేశాడంటే, కొత్త ఉద్యోగ మేళ అన్నట్టు ధర్మశాస్త్రంలోంచి ఒక లైన్ తీసుకొచ్చి దాన్ని రాజ్యాంగబద్ధం చేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. నోటిఫికేషన్ అంటే ఉద్యోగ మేళ. ఆ ఉద్యోగ మేళలో ఎవరు అర్హత సాధించిన వారంటే, లేవీలలో ఎవరైతే యాజకత్వానికి అర్హత ఉందో వాళ్ళందరూ అర్హత పత్రాలు సంప్రదించి మీరు జాయిన్ అయిపోండి అన్నట్టుగా వాళ్ళందరికీ ఉద్యోగాలు ప్రకటించాడు. అందులో చాలామంది పూజారులు జాయిన్ అయ్యారు. దావీదు కాలంలో బహుమందికి ఉద్యోగాలు వచ్చాయన్నమాట. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, కొంతమంది సీఎంలు వచ్చినప్పుడు ఒక జీవో రిలీజ్ చేస్తారు చూసారా, యవనస్తులకి స్పెషల్ జీవో అంటారు. ఏముంటుంది ఆ జీవోలో? గవర్నమెంట్ ఆర్డర్లు అంటే ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు అంతకుముందు గతకాలపు ఎలక్షన్లో ఉన్న ప్రభుత్వం ఏదైతుందో ఒక జీవో ఇచ్చిందిగా. కొత్త పేర్లు విన్నాం మనం. కొత్త పేర్లు ఏంటి చెప్పిన? వాలంటీర్లు. గవర్నమెంట్లో వాలంటీర్లు ఫస్ట్ టైం విన్నాం. నెక్స్ట్ వర్డ్ ఏంటి? పంచాయతీ పోయింది, సచివాలయం వచ్చింది. ఎందుకంటే ఉద్యోగ శాఖ పెంచాలి, ఉద్యోగ మేళ దర్యాప్తుని పెంచాలి. అందుకు ఆ భర్తీలు చేయడానికి కొత్త ఉద్యోగాలు, అంటే ముఖ్యమంత్రులైన రాజులైన పబ్లిక్కి ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నప్పుడు కొత్త సెక్టార్ ఏదో బయటికి తీసుకొస్తారు. అలాగే దావీదు కూడా ఏం చేశాడంటే, కొత్త సెక్టార్ కాదు, ఆల్రెడీ ధర్మశాస్త్రంలో ఉన్న సెక్టార్నే బయటికి లాగి మరలా సేవకులు కావాలి, మీ జీతబత్యాలు ఇవి, మీ పని ఇది, ధర్మశాస్త్రమే మీకు రాజ్యాంగం, ముందుకు నడవండి అని వాళ్ళకి ఉద్యోగ మేళను ప్రకటించారు. వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు బాగా వినండి, మందిరం కట్టే వాళ్ళు రెడీ అయిపోయారు. నెక్స్ట్ పూజారులు రెడీ అయిపోయారు. పూజారులు ఉంటే సరిపోద్దండి, ఇంకెవరు ఉండాలండి? ఇప్పుడు నా మెసేజ్కి ముందు ఏం చేశారు చెప్పండి? వర్షిప్. పాట బాగా పాడాడు అన్న, వర్షిప్ చేశారుగా. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మన మందిరాల్లోనే లింగుమని నడిపించే మన మందిరాల్లోనే వర్షిప్ లీడర్లు, వర్షిప్ టీము, పాటలు ఇవ్వకపోతే కోపాలు ఎన్నో ఉన్నాయి. ఇటు మన మందిరానికే వర్షిప్ టీం లీడర్స్ అవసరమైతే ఏకంగా స్వర్ణ దేవాలయానికి ఎవరు అవసరమండి? వర్షిప్ అవసరం లేదండి. అందుకే ప్రత్యేకించి వర్షిప్ నాయకులు నించాడు. అందులో వర్షిప్ చేయి వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. అందులో గాయకులందరూ వచ్చారు. అందులో ప్రధాన గాయకులు ఉన్నారు, కోరస్ అంటే బ్యాక్గ్రౌండ్ సింగర్స్ ఉన్నారు. ఇలా సుమారు 270 మంది లేదా 300 మంది సింగర్స్ని, మెయిన్ సింగర్ని, మెయిన్ క్వైరీ టీమ్ లీడర్ని కూడా రెడీ చేశారు. వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చారు. ఓ విషయం చెప్పనా, ఇంకా మందిరం రాకముందే వీళ్ళందరినీ రెడీ చేస్తున్నాడు. ఎవరు? దావీదు గారు. అంటే కట్టే వాళ్ళని రెడీ చేశాడు, నెక్స్ట్ పూజార్ని రెడీ చేశాడు, నెక్స్ట్ చెప్పండి యాజకులను రెడీ చేశాడు, నెక్స్ట్ క్షమించండి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గాయకులను రెడీ చేశారు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. కట్టేది దేంతో కట్టబోతున్నారట చెప్పండి? స్వర్ణం. స్వర్ణం అంటే సీరియల్ కాదు, చెప్పండి. స్వర్ణం అంటే బంగారం. ఇప్పుడు మందిరాన్ని బంగారంతో కట్టబోతున్నారు. బంగారంతో కట్టే మందిరానికి సీసీ కెమెరాలు ఎడదామంటే ఆ రోజుల్లో సీసీ కెమెరాలు లేవు. ఒకవేళ సీసీ కెమెరాలు పెట్టినా సీసీ కెమెరాల కన్నా తెలివైన వాళ్ళు జనాలు. ఎందుకు చెప్పిన, మొన్న ఒకడు దొంగతనం చేయడానికి ఆడ ముఖం కనబడకూడదని గమేలో అడ్డెట్టుకుని వచ్చాడు. తెలివితేటలు. ఒకడు ఏకంగా దొంగతనం చేయడానికి వచ్చి ఆడు ఎలా ఉన్నవాడు అలా నడిస్తే తెలిసిపోతాడని ఆడు కోలంకుర ఉన్నట్టు కుంటుకుంటూ నడుతున్నాడు. అందులో ఇవి కెమెరాను కూడా మోసం చేస్తాయి. ఈ మధ్యకాలంలో ఫేస్లే మార్పింగ్ అయిపోతున్నాయి కదండి, సీసీ కెమెరాలు కూడా కాపలా కాయవు. ఇప్పుడు అడుగుతున్నాను, మరి సీసీ కెమెరాలు కాదు,
మరి ఆ స్వర్ణాన్ని కాపలా కాయాలంటే ఎవరు ఉండాలి చెప్పండి? ఇప్పుడు పాయింట్, జవాన్లు ఉండాలి, సైనికులు ఉండాలి. ఇప్పుడు దావీదు బాగా ఆలోచించాడు. ఇప్పుడు పూజారులు ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, కట్టేవాళ్ళు ఉన్నారు, స్వర్ణంతో కట్టబోతున్నారు. ఇప్పుడు ఈ మందిరాన్ని కట్టిన తర్వాత ఈ మందిరాన్ని కాపాడాలి అంటే సైనికులు ఉండాలిగా. ఇప్పుడు ఈ సైనికుల్ని ఎవరు పెడదామబ్బా అని దావీదు దేశం మీద దర్యాప్తు సాగిస్తే ఆ దర్యాప్తులో దావీదుకి ఎవరు కనబడ్డారు చెప్పనా? కోరాహు కొడుకులు కనబడ్డారు. ఇది చరిత్ర. కోరాహు కొడుకులు అంటే ఇప్పుడు ఈ కోరాహు కొడుకులు ఏం పని చేస్తారు వీళ్ళంటే, వీళ్ళు మందిరాన్ని జాగ్రత్తగా కాపాడతారు. ఏం పనిలకంటే ఆ గేటు ముందు నిలబడతారు. వాళ్ళని ఏమంటారంటే ద్వారపాలకులు అంటారు. ద్వారపాలకులు అంటే వచ్చే పోయే వారిని చెక్ చేసే చెకింగ్ డిపార్ట్మెంట్. ఇంకా చెప్పాలంటే ఆ ద్వారం దగ్గర చెక్ చేసే పోలీస్ బలగాలు. వీళ్ళు అక్కడ నిలబడి వచ్చే పోయే వాళ్ళని చెక్ చేస్తారు. వీళ్ళు చూస్తారు, అదేంటండి మందిరానికి సైనికులు ఎందుకండి, మందిరానికి పోలీసులు ఎందుకని అనుకుంటారేమో. మందిరానికి పోలీసులు ఎంత అవసరం అంటే ఆ కట్టేది స్వర్ణం గనక పోలీసులు ఉండాలి. ఉండకపోతే ఏం చేస్తారండి స్వర్ణాన్ని చెప్పండి? ఇటు భక్తులు అలా చేస్తారంటే చేస్తారు. ఇందు మూలంగా ఏమైనా మంది భక్తులకి తెలియజేయనిది ఏమనగా భక్తుల్లోనే దొంగలు ఉంటారు. అలా అనకండి, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అనకండి. మనోభావాలు దెబ్బతిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చర్చికి వచ్చి కొత్త చెప్పులు వేసుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు తెలుసా? కొత్త చెప్పులు అంటే వీళ్ళని ఏమనాలండి? భక్తులు అనాలా? మనోభావాలు దెబ్బతింటున్నాయి అనాలా? చర్చికి వచ్చి ఉపయోగపడుతుందంటే వస్తువులు పట్టుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు తెలుసా? మీరు పేపర్ న్యూస్ అప్పుడప్పుడు చదువుతారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు మంగళసూత్రాలు పట్టుకుపోయారని వార్తలు వస్తాయి. దేవుడు వడ్డానం పట్టుకెళ్ళిపోతారు, దేవుడి కిరీటం పట్టుకెళ్ళిపోతారు. మొన్న మధ్య కామెడీ, ఆ శతగోపురం పట్టుకుపోయారు. అదే ఇలా పెడతారుగా పైన, అది కూడా పట్టుకుపోయారు. మొన్న మధ్య మేము ఓ తమ్ముడు నేను మెసేజ్ చెప్పడానికి వెళ్ళాను. డేవిడ్ ఉండూరు మా దగ్గర ఉంటాడులేండి. నేను ఎగ్జాంపుల్ అంతకుముందు చెప్పాను, ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పాను అదే మాకు జరిగింది. ఆ తమ్ముడు సిలెట్కి వెళ్ళిపోయారు. చెప్పులు ఎలా అట్టిపోతారంటే పట్టుకెళ్ళిపోతారు. భక్తులు అలా వస్తారు కానీ వాళ్ళకి దేవుడు అంటే భయం ఏమీ ఉండదు. నేను అడుగుతున్నాను, చెప్పులు అట్టుకుపోతే, చీపురులు అట్టుకుపోతే, వస్తువులు అట్టుకెళ్ళిపోతే, గుడంతా బంగారం అయితే ఆ స్తంభం దగ్గర ప్రార్థన చేస్తారు. ఎవరు తెలియకుండా ఆ మొక్కోడు బదులు కొడతారు. జాగ్రత్తగా వారమంతా అక్కడే ప్రార్థన చేసుకొని రోజుకి ఆ స్తంభాన్ని ఏం చేస్తారు చెప్పండి? మాయం చేసేస్తారు. ఇది ఎవరు తెలుసు చెప్పనా? దావీదుకి తెలుసు. అందుకే దావీదుకి ఆ విషయం తెలుసు కనుకే కాపలా కాయడానికి ఎవరు అవసరం అండి? సైనిక బలగాలు అవసరం. వీళ్ళు ఎంత పవర్ఫుల్, బాగా వినాలి. వీళ్ళకి ఎంత పవర్ ఇచ్చారంటే ఇది పాత నిబంధన కాలం నుంచి చాలా పవర్స్ ఉన్నాయి వీళ్ళకి. ఎంత అధికారం అంటే మీకు సందర్భం చెప్తాను, మీరు గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత సంఖ్యాకాండ 25 అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ సందర్భం ఏంటంటే మోసే ఉన్నాడు కదండి, మోసేకి దేవుడు పరలోకం నుంచి ఒక దర్శనం చూపిస్తాడు. గుడారం వేసి లోపల ఒక మందస్సం పెట్టు, ఆ మందస్సం పైన బంగారు రేకును పొడిగించు, మందస్సాన్ని ప్రజలను కాయడానికి సైనికుల్లాంటి జవాన్స్ని పెట్టు, అలాంటి వ్యక్తులు అంటే పవర్ఫుల్ మ్యాన్స్ని పెట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చే పోయే ముందు చెక్ చేస్తారు. అలా చెక్ చేసే వాళ్ళలో రోసం కలిగిన ఒక సైనికుడు ఉండేవాడు మోసే కాలం. ఆయన పేరు ఫినిహాస్. ఎవరు? ఫినిహాస్. ఈ ఫినిహాస్ ఏం చేస్తాడో తెలుసు? ఒకడు ఇశ్రాయేలీల్లో స్త్రీలు లేరన్నట్టు, ఈడు వివాహానికి కరువాసిపోయినట్టు, పరాయి అన్యులైన అవిశ్వాసుల్లో ఒక ఆమెని ఇశ్రాయేలీలోనికి తీసుకొస్తాడు. ఇది దేవుని ఎదుట ఆ రోజుల్లో కాని పని. ఇది ఘోరమైన చర్య. ఇది దేవుడు చాలా సీరియస్ అవుతాడు. ఎప్పుడైతే ఈ బలిసినోడు పరాయి పాపాన్ని లోపలికి తీసుకొచ్చాడో దేవుడు చాలా ఉగ్రుడుగా ఉంటాడు. అతన్ని ఎవ్వరు ఏమనరు, యాజకులు ఏమనరు, ఎవ్వరు ఏమనరు. అలాంటి టైంలో పౌరుషంతో నిలబడిన ఫినిహాస్ ఏం చేస్తాడంటే తనని ఆ స్త్రీని, ఎవరైతే గుడారంలోకి దూరి పాపం చేస్తున్నారో ఆ స్త్రీని వీడిని ఒకే బల్లెం పోడుతో పొడిసి చంపేస్తాడు. అంతే.
ఎప్పుడైతే చంపేశాడో ఇది నరహత్య అని దేవుడు కూడా నేరారోపణ చేయలేదు. ఇది భయంకరమైన హత్యా కార్యక్రమం అని మోసే అనలేదు. ఏ నాయకులు అతన్ని బహిష్కరణ చేయలేదు, ఎక్కడా గద్దించలేదు. ఎందుకంటే అతడు చేసినది యెహోవాకు నచ్చింది. ఎందుకంటే పాపము చూడలేని వాడు గనక, ఖండించే స్వభావం కలిగిన వాడు గనక ఫినిహాస్ ఏం చేశాడో తెలుసా? మోసే కాలంలో ఆ ఫినిహాస్ బల్లము చేత ఆ పాపాన్ని పొడిచి ఇశ్రాయేలు పరిశుద్ధ జనాంగం నుంచి తీసేసాడు బయటికి. అంటే ఇప్పుడు ఒక మనిషిని చంపేసిన ద్వారపాలకుల్ని ఏమీ అనరు, అంత అధికారం వాళ్ళకి. నా మాట మీకు అర్థమవుతుంది లేదంటే ద్వారపాలకులకి ఎంత ప్రభావాన్ని, ఎంత అధికారాన్ని ఇస్తారంటే వాళ్ళని ఏం చేసినా, వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నా రాజులు కానీ యాజకులు కానీ వారిని ఏమి అనరు అనడానికి గుర్తు ఫినిహాస్. ఇప్పుడు అదే ఉద్యోగాన్ని ఇప్పుడు దావీదు కాలానికి వచ్చేసరికి ఫినిహాస్ చేసే ఉద్యోగాలు ఎవరు చేయబోతున్నారట? కోరాహు కొడుకులు చేయబోతున్నారట. అంటే వీళ్ళకి ఎంత అధికారం ఉందంటే వీళ్ళు ఎలాంటి చర్య తీసుకున్నా ఎవ్వరు ఏమీ వీరిని అనలేరు. అందుకే ఈ సందర్భం అంతా ఎక్కడ ఉంటుందంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మొదటి దినవృత్తాంతాలు 26వ అధ్యాయంలో ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా. అంటే ఇప్పుడు మొదటి దినవృత్తాంతాలు వాళ్ళు ఏం చేస్తారు? కోరాహు కుమారులు వాళ్ళు ఏం చేస్తారంటే పోయే వాళ్ళని చెక్ చేస్తారు. ఈ చెక్ చేసినప్పుడు వీళ్ళకి అధికారం ఉంది కనుక ఒక మాట అంటున్నారు, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. అందరూ ఎందుకు వినాలి అంటే సైనికులుగా మేము ఒక విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చాం. ఆ దర్యాప్తులో తేలిన ఈ విషయాలు మీరందరూ జాగ్రత్తగా వినాలి. ఏం తీసుకొచ్చారంటే మీరన్నిటికీ భయపడతారు కానీ సర్వజనమ మీరు భయపడవలసిన విషయానికి భయపడరు. మీరు దేనికి భయపడతారంటే కింద చెబుతున్నారు, మన శత్రువులకి భయపడతారు. ఎవరికి భయపడతారు? 5వ వచనంలో, నా కొరకు పొంచువారి ద్రోస కృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములలో నేను ఎలా భయపడవలను? చాలామంది ఎవరికి భయపడతారట? రాబోతున్న కీడుకు భయపడతారట, శత్రులకు భయపడతారట. వాళ్ళకి భయపడిపోయి మన జీవితం ఏమైపోద్దా అని వాళ్ళకి లొంగు ఉంటారట. కానీ విషయం ఏంటి చెప్పనా? శత్రువైనా నువ్వైనా ఒకరోజు చచ్చిపోతారు. నిన్ను చంపినోడు కూడా ఒకరోజు చచ్చిపోతాడు. నీ ప్రాణం తీసినోడు ప్రాణం కూడా ఒకరోజు వెళ్ళిపోతుంది. కానీ నువ్వు భయపడవలసినది నీ శరీరాన్ని అంతము చేసేవారి కాదు, శరీరమును ఆత్మను అంతము చేసే ఒక భయంకరమైన ఉగ్రత ఉంది, దానికి భయపడు. మీ శత్రువులకి మీరు భయపడుతున్నారు. నెక్స్ట్ ఇంకెవరికి భయపడుతున్నారు? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేను ఎలా భయపడవలను? ఎవరికి భయపడతారట? తమ ధన విస్తారతను బట్టి పొగుడుకునే వారికి. ధనాన్ని బట్టి పొగుడుకునేవారు ఉంటారా? ఉంటారు. ఎవరింటికి వెళ్ళినప్పుడు ఈసారి మీరు గమనించండి, డబ్బు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మంచినీళ్ళు తాగుతారా ఏమని తింటారని అడగడానికి ముందు, ఇంకా ఇంట్లోకి వెళ్ళకముందే వాళ్ళు మనకి ఇచ్చే బిల్డప్ ఎత్తారండి. అందరూ కదలేండి, కొందరు ఏమంటారు చెప్పనా? ఇదిగో ఆ బిట్టు మందే, ఈ బిట్టు మందే. బిట్ అంటే సైట్, అది మందే, ఇది మందే, వెనకాల కూడా కొనేద్దాం అనుకుంటున్నాం. చూసారు ఆ బిల్డప్లు? చూసారు ఎలా ఉంటాయో? వాళ్ళ పొగడత, వాళ్ళ యొక్క అతిశయం దేన్ని బట్టి చెప్పండి? ఆస్తే ప్రాణం. మీరు కొత్త నిబంధన చదివినప్పుడు మీకు గుర్తుందో లేదో, ఒకడు బాగా పంటలు పండించి గాదంతా నింపి ఆడు ఎల్లకేలా పడుకుని రాత్రులు తనలో తాను చెప్పుకుంటున్నాడట, ప్రాణమా తినుము తాగు
సుఖించు. నువ్వు ఎంత తిన్నా తరగనంత అకౌంట్ ఫుల్ అయిపోయింది, డోంట్ వరీ. అంటే ఆ ఫీల్ ఎలా ఉందో చూసారు ధనవంతులకి. వాళ్ళకి బాగా వినండి, ఆ ధన విస్తారతను బట్టి పొగుడుకుంటారు. అప్పుడప్పుడు మీరు గమనించారా, వాడికి ఏకంగా డబ్బులు బాగా ఎక్కువైపోయి బంగారాన్నే సొక్కగా గుట్టించేశాడు. వాడికి ఎంత బలిసిపోయిందో చూడండి. బంగారమే చొక్కావు ఏంటో, ఏదైనా సరదాగా చక్కగా ఏదైనా కొంత బంగారం గుర్తుగా పెట్టుకుంటే అనుకుంటామండి. కొంతమంది అలంకరించుకుంటారండి, ఇంకా వాళ్ళని చూస్తుంటే మనకు కంగారు వచ్చేది ఉంటుంది. ఇలాగో ఒక ఆవిడ, నేను ఒక పెళ్ళిలో మెసేజ్ చెప్తున్నాను, పెళ్లి కూతురు బాగానే కూర్చుంది, పెళ్లి కొడుకు బాగానే కూర్చున్నారు, చక్కగా మెసేజ్ అంటున్నారు. ఒక ఆవిడ మాత్రం అత్తమాల లెగిసి వెళ్ళిపోతుంది. కూర్చోదు లెగిస్తుంది, కూర్చోదు లెగిస్తుంది, కూర్చోదు అనుకుని ఏదో ప్రాబ్లం అనుకుని, తర్వాత మా ఫ్రెండ్ చుట్టాలి కదా ఏమనకూడదు అనేసి తర్వాత వెళ్ళి అడిగి, మరి ఎందుకురా మీ అత్త అలా లెగిసిపోతుంది అస్తమాల అన్నాను. ఒరే నీకు విషయం చెప్పనా, మా అత్త కొత్త నక్లీస్ కొన్నదిరా అన్నాడు. అంటే ఇప్పుడు ఈ కొత్త నక్లీస్ కోసం ఇప్పుడు అందరూ చూడాలని ఆ మీద వేసుకుని 70 సార్లు లెగుస్తుంది. చూడండి, 1,70,000 ఎట్టుకున్నాం చూడండి, బిల్డప్లు 1,70,000 ఎట్టుకున్నాం చూడచ్చు. చచ్చిపోతే ముందు అదే తీసేస్తారు ఏమనుకుంటున్నావు. ఇలాంటి బిల్డప్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు తెలుసా, బంగారం మీద వేసుకుని ఆస్తులు పొగిడించుకుంటూ రకరకాలు చెప్పుకుంటూ వాళ్ళు మాట్లాడే మాటలు వారి ఆస్తిని బట్టి అదే ప్రాణం అనుకుని తమను తాము పొగుడుకుంటారు. ఆ ఆస్తు పరులకి మనం గజ భయపడిపోమండి. ఇప్పుడు ఇదే సభలోకి ఏ పెద్ద ఆయన ఇలా వచ్చాడు అనుకోండి, నలిగిపోయిన సొక్క నలిగిపోయిన లింగి కట్టుకుని అలా వస్తే కనీసం లెగిసి కుర్చీ చేస్తామండి ఆయనకి అస్సలు. ఎందుకంటే మనకు మానవ మర్యాదలు ఉండవు, లెగము, మనం లెగిసాము. అదే పెద్దోడు, అదే వయసుకున్నోడు ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు, పై బట్టను ఇప్పేసి ఇంత ఏదో గేదెకి మెల్ల ఎత్తారు చూసారా, ఆడు పెద్ద ఆరం ఒకటి వేసేసుకుని అలా వచ్చేసి ఐఫోన్ ఇలా ఇలా చూపిస్తున్నాడు అనుకోండి, వెంటనే లేచిపోయి ఏం చేస్తాను చెప్పండి, కూర్చోండి సారు. ఆస్తుపరులు అంటే భయము, ఆస్తుపరులతో గొడవలు పెట్టుకోవడం అంటే భయము. ఈ కీర్తనకారులు, ఈ జవాన్లు అంటున్నారు, మీరెవరికి భయపడుతున్నారు, మీరెవరికి భయపడుతున్నారు? ఒకవేళ మీరు ఆస్తుపరులకే భయపడితే ఆస్తుపరులు కూడా ఒకరోజు చచ్చిపోతారు, గుర్తుపెట్టుకోండి. మీరు చనిపోతారు, ఆస్తున్నవాడు చనిపోతాడు, ప్రతి ఒక్కరు చనిపోతాడు. నీ వెనకాల చనిపోయేవాడికి నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు వాడు సమానంగా ఎదుర్కొనే మరణానికి కాకుండా నువ్వు దేనికి భయపడుతున్నావు? నీ శత్రువుకి భయపడుతున్నావు, నీ ఎదురున్న వారికి భయపడుతున్నావు. మరికొంతమంది ఉంటాం, అందరితో గొడవలకు వెళ్ళం మనం. ఎందుకు చెప్పినా, కొంతమంది అదో రకం ఉంటారు మన ఈదులు, వాళ్ళ జోలికి వెళ్ళం మనం. వాళ్ళని కానీ ఏమన్నా మంద వచ్చేస్తారు, ఆ మంద ఉంటారండి. ఇంక మరి ఆపరేషన్ చేయించలేదు ఎటు కానీ నేను అనకూడదు, కానీ అలా వచ్చి ఆ నేమన్నా ఉంటా అలా దిగిపోతారు అంతే, ఇలా రాక్షసుల్లాగా. అందుకే వాళ్ళ జోలికి వెళ్ళం మనం. ఎందుకు చెప్పినా, అదో భయం. శత్రువుల జోలికి వెళ్ళం, ఆస్తుపరుల జోలికి వెళ్ళం, ఎవరి జోలికి వెళ్ళం. మనం కొన్ని విషయాలకి భయపడిపోతాం. మరి ఇన్ని విషయాలకి భయపడుతున్నాయి కీర్తనకారుడు అంటున్నాడు, ఆస్తుపరులకు భయపడుతున్నావు, శత్రువులకు భయపడుతున్నావు, నిన్ను ఎంటాడే వ్యక్తులకి భయపడుతున్నావు, కానీ నిన్ను వాడిని వంచేసే మరణానికి ఎందుకు భయపడలే? నిన్ను వాడిని కూడా వంచేస్తుందంటే మీరు బాగా గమనించండి, మరణం ఎవ్వడికి చుట్టం కాదు, ప్రతి ఒక్కడిని ఎత్తుకుపోద్ది. మొన్న వరలకు పోరిపోయారు మన వాళ్ళందరూ. అందరూ మైండ్లో తిరిగింది ఏంటి తెలుసా? వరల్డ్ కప్ పోయిన వెంటనే ధోని ఉంటే బాగుండండి అన్నారు, పలానా ఆయన ఉంటే బాగుండండి అన్నారు, పలానా టీం మెంబర్స్ ఉంటే బాగుండండి అన్నారు. నేను అడుగుతున్నాను, ధోని ఎందుకు లేడు చెప్పండి? డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ధోని గారు ఎందుకు లేరు? వయసు అయిపోయింది. కపిల్ దేవ్ ఎందుకు లేడు? వయసు అయిపోయింది. దమ్మున్న క్రీడాకారులు ఎందుకు లేరు? ఎందుకు ఉండరు? ఇప్పుడు కోహ్లీ అంటున్నారు, కోహ్లీ ఎంతకాలం ఉంటాడు? అయిపోతారు. వీళ్ళందరూ ఎలా ఎక్కడికి పోతున్నారు? వీళ్ళే కాదు, నువ్వు విప్లవకారులైనా, డాక్టర్లైనా, నువ్వైనా, నేనైనా, మనమందరం ఎక్కడ ఒదిగిపోతున్నామంటే మరణం అనే విషయంలో లొంగిపోతాం.
దానికి మెల్లమెల్లగా వయసు అయిపోద్ది. ముందుగా తల అక్కడక్కడ పండుతుంటుంది, తెల్లెంటుకలు. ఎప్పుడన్నా మీరు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు, ఇంటికి వచ్చిన వెంటనే టీ ఇచ్చేసి ఆల్బమ్లు ఇచ్చేయకండి. ఆల్బమ్లు ఇచ్చేస్తారుగా, ఇంకా ఇది నా మెచ్యూర్ ఫంక్షన్ది, ఇదే మా చిన్నప్పుడు ఫస్ట్ బర్త్డేది, ఇది మా పెళ్ళిది, ఆ తర్వాత మేము గెట్ టుగెదర్ది, ఏ చెప్తారు. ఫోటోల మీద ఫోటోలు చేసి, ఈసారి ఫోటోలు వాళ్ళకు చూపించకండి, మీరు చూసుకోండి. ఎందుకు చెప్తున్నా, ఈసారి ఫోటో దగ్గర పెట్టుకోండి, ఆ ఫోటో అలా పట్టుకెళ్ళి అద్దం ముందు నిలబడండి. అద్దం ముందు నిలబడి ఆ ఫోటోని మిమ్మల్ని ఒకసారి చూసుకోండి. ఫోటోలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉండవు, అప్పుడున్న నునుపు ఇప్పుడు ఉండదు, అప్పుడున్న నలుపు ఇప్పుడు ఉండదు, అప్పుడున్న ఆ ఛాయ ఇప్పుడు ఉండదు, అప్పుడున్న ఆ యవనం ఇప్పుడు ఉండదు. 10 ఏళ్ళ తర్వాత ఫోటోలో చాలా చేంజ్ వచ్చింది ఫోటోలో కాదు, చెప్పు, నీలో. చూపించాల్సింది బయట వాళ్ళకి కాదు. అప్పుడప్పుడు నువ్వు చూసుకో, ఆల్బమ్ ఇలా చూసి ఇలాగ అయిపోయానేట్రా అని, ఇలాగ అయిపోయావు కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు చెప్పనా. నీకు వద్దన్న రిజర్వేషన్ భూమి ఒకటి ఉంది, అది ఎక్కడుంది ఈ దిక్కులో నాకు తెలియదు. మరి అది వద్దన్న ఎక్కడనట, అది వద్దన్న ఇచ్చేస్తారు. నీకు జగన్ అయినా ఎవడేమో కానీ నీకు అందరూ ఆమోదయోగ్యత ఇచ్చేసేట్టు ఉంటుంది రిజర్వేషన్ భూమి, అది ఇచ్చేస్తారు. అక్కడికి మనం వెళ్ళిపోతున్నామని ఫోటో అద్దం మనకి చెప్పకనే చెప్తారు. ఈ సైనికులు మనకి ఏం చెప్తున్నారు తెలుసా, మీరు దేనికి భయపడుతున్నారు? మీ దోషకృత్యాలు మీకు జరగబోయే కీడుకు భయపడుతున్నారా? ఆస్తుపల్లుకు భయపడుతున్నారా? లేదా నిన్ను వెంటాడే వ్యక్తులకి భయపడుతున్నారా? మిమ్మల్ని ఇద్దరిని సమానముగా తినేసే ఒకటి ఉంది, మరణానికి భయపడండి. ఆ మరణం తర్వాత మిమ్మల్ని ఈడ్చికెళ్ళిపోయే అంతకన్నా భయంకరమైన రెండో మరణం ఉంది, దానికి భయపడండి. దానికి మీరు భయపడకుండా ఇంకా ఎవరెవరికి భయపడుతున్నారో 9వ వచనంలో 10వ వచనంలో చెప్తున్నాడు, జ్ఞానులు చనిపోదురనే సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించరు. ఎవరు చచ్చిపోతారంటే జ్ఞానులు కూడా చచ్చిపోతారు. ఈ రోజుల్లో ఫోన్లో ఎలక్ట్రికల్ వస్తువుల్లో మన దగ్గర బ్రాండెడ్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, వెనకాల ఒక సింబల్ ఉంటుంది, యాపిల్, సగం కొరికేసిన యాపిల్. ఆ యాపిల్ సింబల్ ఎవడి దగ్గర ఉంటే ఆ వస్తువు వాడిన వాడు రాయల్ ఫీస్ట్ అన్నమాట. ఆ వస్తువులు ఎవడైతే వాడతాడో వాడు రాయల్టీకి సంకేతం. అంటే యాపిల్ సింబల్ రాయల్టీ. విషయం ఏంటి చెప్పిన, యాపిల్ కనిపెట్టిన స్టీవ్ జాబ్ జ్ఞాని చచ్చిపోయాడు. ఎంత మేధావంటే ఈ రోజుకి ఆయన కనిపెట్టిన ఆ యాపిల్ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని దాటిపోయే ఫోన్ రాలేదు, భవిష్యత్తులో కూడా రాదు. అంత అడ్వాన్స్ టెక్నాలజీతో దాన్ని తయారు చేశారు. దాన్ని యాక్ట్ చేయడం కానీ, దాన్ని పారేయడం కానీ, దాని డేటా గైహాజరవడం కానీ, అది ఎవడైనా దొంగిలిస్తే దొరకకుండా పోతాదని ఇలాంటి క్వశ్చన్స్ దాని దగ్గర వర్తించవు. ఎందుకంటే అది అన్ని విధాలుగా సెక్యూరిటీ ఫోన్. అంటే ఈ ఫోన్ కనిపెట్టినోడు ఎంత మేధావైతే మరి ఎన్ని కనిపెట్టినోడు ఏం కనిపెట్టలేకపోయాడు తెలుసా, తన చావుని వాయిదా వేసుకోలేకపోయాడు, చచ్చిపోయాడు. మేధావులు చనిపోయారు, సూక్తులు చచ్చిన వాళ్ళు చనిపోయారు. వీళ్ళు ఎలా చనిపోయారు తెలుసా, పశువులు ఎలా చనిపోయాయో, జంతువులు ఎలా చనిపోయాయో మనుషులు కూడా జ్ఞానులైనను అలాగే చనిపోయారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ మధ్యకాలంలో కరోనా వచ్చింది కదండి. కరోనా వచ్చిన టైంలో అందరూ కంగారు అయిపోయారు మనకి. ఎందుకంటే ఈ మీడియా సగం భయపడి చంపేసింది. మనం జరిగింది ఎంత, చూపించేది ఎంత, లేని సిమ్టమ్స్ కూడా చూపించేస్తుంది మనకి. మనం ఎలాంటి వాళ్ళని చెప్పినా ఏది చూస్తే అది మనకు ఉందనిపిస్తుంటుంది మనకి. ఇదిగో అది వచ్చినప్పుడు మొదట ఎలా ఉంటుందంటే లైట్గా తలనొప్పి వస్తుందని, కానీ వస్తుంది అంటాము. కొంచెం కుడుముక్కు కొంచెం రొంప బరువు ఎక్కినట్టు ఉంటుంది, అలాగే ఉంది అంట. గొంతు నొప్పిగా ఉందా, అలాగే ఉంది. లైట్గా మోషన్స్ అవుతున్నాయి, రాత్రి 2 అయ్యాయి అంట. మనం ఎలాంటి చెప్పినా ఏదైతే అంటారో అన్నీ మనకున్నట్టే ఫీల్ అయిపోతుంటాం. ఈ టీవీలో కూడా ఏం చూపించారంటే ఆ కరోనా వచ్చిన టైంలో ఇలా ఊగేసి మంచం మించి పడిపోవడం, కరెంటు కొట్టినట్టు అడుగుతున్నా. అలాంటి లక్షణాలు కరోనాకు ఉన్నాయండి? లేవు. లేకపోయినా ఇలాంటివన్నీ చూపించేసరికి అమ్మో కరోనా వస్తే ఇలా అయిపోతారా అని వచ్చిందనగానే చచ్చిపోయారు.
చాలామంది పిచ్చోళ్ళ మాట్లాడేశారు. ఆడికి రొంప చేసినట్టు ఒకడు అంటున్నాడు, జాగ్రత్తగా ఉండండి మరి, అక్కడ పాలసీ కూడా నీ పేరే నామినీ ఎట్టనే వెళ్తున్నాను మరి అంటున్నాడు. రొంపకు అలా అయిపోయాడు వాడు. వచ్చిందో లేదు తర్వాత ముందు భయంతో చచ్చిపోయారు. నేను ఒక మాట్లాడుతున్నాను చెప్పండి. కరోనా వచ్చిన టైంలో కంగారైపోయి కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారు. ఎందుకంటే మరణం అంటే అంత భయం. జ్ఞానులకు కూడా అంత భయము, వారి మేధావులని పిలువబడిన వారికి కూడా అంత భయము. ఎంత భయమో తెలుసా? వాళ్ళు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఎమ్మెల్యే గారు ఇలా అన్నారు, బాబు డాక్టర్ నీకు 5 కోట్లు ఇస్తాను నన్ను బతికించవయ్యా అంటే, డాక్టర్ గారు ఎమ్మెల్యే గారితో అన్నారు, నీకు 5 కోట్లు ఇస్తాను అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. ఎందుకో చెప్పిన, డాక్టర్ కూడా భయపడింది. దేనికి చెప్పండి? భయపడ్డాం అందరం. కోట్ల రూపాయలు ఉన్నవారు కూడా తమ ప్రాణాన్ని కాపాడుకోలేకపోయారు, మేధావులు కాపాడుకోలేకపోయారు. ఓకే, కరోనా లేదు, కరోనా పోయిన తర్వాత ఇంకెవ్వరూ చచ్చిపోరండి అని ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా? చచ్చిపోతాం. మాకు ఏ వ్యాధి రాకపోయినా మేము బతికే ఉంటామని మీరు అనగలరా? వ్యాధి రాకపోయినా చచ్చిపోతాం. ఎందుకంటే వయసు అయిపోద్ది బాడీకి. మీరు ఎప్పుడైనా మీరు గమనించారు లేదు, అప్పుడప్పుడు మనం పాతప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి. అందులో ఒక అడ్వర్టైజ్మెంట్ నాకు మతిపోయి అడ్వర్టైజ్మెంట్ ఇప్పటికి. అందులో అడ్వర్టైజ్మెంట్ ఏంటి చెప్పిన, ఇల్లు కట్టేవారట. ఆ ఇల్లు కడుతున్న సమయంలో వీడు ఏ సిమెంట్తో ఇల్లు కట్టాలా అని ఎదురు చూశాడట. ఆ ఇల్లు కట్టాలన్నప్పుడు అప్పుడు మొనగాడు సిమెంట్, కేసీపీ సిమెంట్, ఇది మొనగాడు సిమెంట్. ఆ మొనగాడు సిమెంట్తో కట్టారట. కొటేషన్ ఒకటి ఇచ్చేవారు, ధర తక్కువ ఆయుసు ఎక్కువ, ఆయుసు 100 ఏళ్ళు అనేవారు. అంటే ఆ సిమెంట్తో ఇల్లు కడితే ఎన్ని సంవత్సరాలు ఉంటుందట? 100 ఏళ్ళు. క్వశ్చన్ రివర్స్ ఇప్పుడు, 100 ఏళ్ళు ఇల్లు ఉంటుంది, కట్టించుకున్నోడు ఉంటాడా? కట్టునోడు ఉంటాడా? మనిషి ఆయుష్కాలం, భారతీయుడు ఆయుష్కాలం ఎంత? 60. 60లో మనం ఉండేది ఎంత? చూస్తున్నారా? ఆకారాలు చూసుకుంటున్నారా? 20 ఏళ్ళకే షుగర్లు, 16 ఏళ్ళకే గుండెపోట్లు, 25 సంవత్సరాలు దాటకుండానే బట్టపొరలు, 20 సంవత్సరాలు దాటకుండానే ఇంకా పెళ్ళిళ్ళు లవ్వుకునేంత పెద్ద పెద్ద ట్యాంకులు. చూసారా? ఇవన్నీ దేనికి సిమ్టమ్స్ చెప్పండి? 60 ఏళ్ళకి సంకేతం కాదు, 20లోనే 60 లుక్ వస్తుంది. ఇప్పుడు 20లోనే 60 లుక్ అంటే ఎక్స్పైర్ అయిపోతున్నాయి బాడీ, లేవు ఇప్పుడు. ఏం తిందామన్నా అంతా కల్తీ అండి. చివరికి కోడిగుడ్లు తిందామన్నా కోడిగుడ్లు కూడా ప్లాస్టిక్ అంట. ఏం బతుకుతాని చెప్పండి? అందుకే ఏ విధంగా చూసినా మనకి మరణము సమీపముగా ఉన్నది. మేధావులు చనిపోయారు. ఇంకా చెప్తున్నారు చూడండి 11వ వచనంలో, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇల్లు నిరంతరము మనగాడి సిమెంట్తో కట్టి నిరంతరము నిలిచినని, తమ నివాసములు తరతరములు ఉండునని వారు అనుకొందరు. తమ పురాలకి తమ భూములకి ఏం పేర్లు పెడతారట? తమ పేర్లు పెడతారు. నవ్వు వచ్చేస్తుందండి. ఇక్కడ ఏం పెడతారట? ఆ ల్యాండ్స్కి ఏం పేర్లు పెడతారు? వాళ్ళ పేర్లు పెడతారట. నేను అడుగుతున్నాను చెప్పండి, ఎందరమ్మ కాలనీ అన్నారు, ఎందరమ్మ ఉందా? లేదు. రాజీవ్ గృహకల్ప అన్నారు, రాజీవ్ గారు ఉన్నారా? లేదు. ఇప్పుడు జగన్ సర్కారు అంటున్నారు, ఇంక ఈ మాట నేను అనకూడదు. చంద్రన్న గృహాలు అంటున్నారు, నేను అడుగుతున్నాను, ఎన్టీఆర్ గృహాలు అన్నారు, ఉన్నారా? పేర్లుంటాయి చెప్పండి, మనుషులు ఎగిరిపోతారు. పెద్ద పెద్ద శిలాపలకాలు చేసి మన ఇంటి ముందు పెట్టుకుంటాం, జేమ్స్ గారి ఇల్లు అని. జేమ్స్ గారు పెట్టిన బోర్డు ఉంటుంది, జేమ్స్ ఉండవు ఒకరోజు. కొన్నేళ్ళ తర్వాత ఈ జేమ్స్ అనేవాడు ఉండడు, నువ్వు ఉండవు, నేనుండవు. మరి ఏమవుతే? మన నివాస స్థలాలేనే ఉంటాయేమో కానీ, మన భూములైనా ఉంటాయేమో కానీ, మనం పెట్టుకున్న పేర్లైనా ఉంటాయేమో కానీ మనం ఉండం. ఏమవుతాం? పశువులు చూస్తుండగా ఎలా చనిపోతున్నాయో మనం కూడా ఒకరోజు అలా చూస్తుండగా చచ్చిపోతాం. మనం ఎందుకు భయపడమో చెప్పనా? అందరూ ఒకే రోజు చచ్చిపోయాం అనుకోండి, ఎక్కువ భయపడిపోతాం.
10 మంది ఒకే రోజు చచ్చిపోయారు అనుకోండి భయపడిపోతాం. 10 మంది 10 సంవత్సరానికి ఒకటి చచ్చిపోయాడు అనుకోండి పెద్ద భయపడం. ఈ సావు ఎలాంటిదో చెప్పనా, మనల్ని భయపెట్టకుండానే మనల్ని మింగేస్తుంది. మనం ఒకేసారి వెళ్ళిపోకుండా 1 బై 1 అది కారణం ఎదుగుతుంది. కొంతమందికి వ్యాధులు అంటుంది, కొంతమందికి రోడ్డు ప్రమాదాలు, అది మరి కొంతమందికి ఏవేవో సాకులు చెప్తుంది. కారణాలు ఏం చెప్పినా సూత్రం ఒకటే, ఒకరోజు చచ్చిపోతాం, ఖచ్చితంగా చచ్చిపోతాం. నేను ఎప్పుడు చెప్పిన మాట మరలో ఒకసారి చెప్పి త్వరగా ముగిస్తాను. సరిగ్గా 3 ఏళ్ళ క్రితం అందరూ బెంబెలు ఎత్తిపోయారు. సేకండ్ ఇస్తే వద్దన్నారు. ప్రైజ్లు అటు చెప్పండి అన్నారు. వందనాలు చెప్పనోడు కూడా వందనాలు చెప్పారు. తుమ్మితే భయపడిపోయారు, దగ్గితే భయపడిపోయారు. ఆడు మంచినీళ్ళు దాకా మనకెత్తే వద్దు, దాహం ఎత్తలేదు అన్నారు. అంత భయపడిపోయారు. చివరికి రెస్టారెంట్లు మూసేశారు, అన్నీ మూసేశారు. భయంతో చచ్చిపోయారు. అప్పుడు జనాలకి మెల్లగా వార్త వచ్చింది, మరి ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి చెప్పండి. టీకాలు వేయించండి అన్నారు. ఏమేయించాలట? టీకాలు అంత ఈజీగా దొరకలేదు అప్పుడు. పంచాయతీలో టీకాలు వేయించుకోవాలి అంటే కనీసం వారం రోజులు బతిమలాడాలి, రికమెండేషన్ అయినా ఉండాలి, పంచాయతీలో మనకు తెలిసినోడైనా ఉండాలి. మూతుబరులు అందరూ తెగ వేయించేసుకున్నారు. సామాన్యులు వేయించుకోలేకపోయింది, ఎందుకంటే మనకు ఎవరు రికమెండేషన్ లేరు కదండి. వాళ్ళు తెగ వేయించేశారు. ఎన్ని వేయించేశారు చెప్పనా? ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, థర్డ్ డోస్, బూస్టర్ డోస్, ఆ డోస్, ఈ డోస్, డోస్ మీద డోసులు అన్నీ వేయించేసి మూతుబరులు అన్నారు. అమ్మయ్య అనుకున్నారు. పైగా అందరూ ఎంచుకోవాలని ముందు మోడీ గారు ఏం చేసుకున్నారు. విషయం చెప్పిన జనాలకు సంఖ్య అంటే మోడీ గారు ఏం చేసుకున్నారంటే మనం కూడా, అంటే పోతే మోడీ పోతాడు, మనం ఇదో రకమైన ధైర్యం అనమాట. అంటే ఎవడో ఒకటి ఎదురు పర్లేదురా, పోతే ఆడిపోతాడు, మనం పోతాం, వేసుకుందాం అని సెలబ్రిటీలు ఎంచుకున్నారు, నాయకులు ఎంచుకున్నారు, దేశానికి ధైర్యం ఇచ్చే ఈ పొలిటికల్ లీడర్స్ ఎంచుకున్నారు. అందరూ ఏం చేసుకున్న తర్వాత అమ్మయ్య అనుకున్నారు. అమ్మయ్య అనుకునే సమయానికి సావు కౌరు సేవులో చల్లగా చెప్పారు. ఏమన్నా చెప్పినా, ఈ మధ్యకాలంలో గుండెపోట్లు వస్తున్నాయి తెలుసా అంటే అవును అన్నారు. కిడ్నీలు కొట్టేస్తున్నాయి తెలుసా అంటే అవును అన్నారు. ఎందుకు కొట్టేస్తున్నాయి తెలుసా? ఎందుకు? వ్యాక్సిన్లు వేయించుకున్నందుకే చచ్చిపోతున్నారట అన్నారు. ఇప్పుడు సావు కౌరు చల్లగా చెప్పేది ఏంటి చెప్పండి? వ్యాక్సిన్లు వేయించుకున్నందుకే అంటున్నారు. అది నిజమా అబద్ధమా తర్వాత విషయం. అంటే ముందేమో వేయించుకోకపోతే చనిపోతారన్నారు, ఇప్పుడు అంటే మొత్తం మీద చచ్చిపోతాం, మొత్తం మీద ఎలాగైనా చనిపోతాం. అంటే ఈ సైనికులు నీకు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు? జ్ఞానులైనా, ఆస్తిపరులైనా, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారైనా, శత్రులైనా, ఘనత వహించిన వాడైనా, ఎవడైనా, భూములు ఉన్నవాడైనా, ఎవడైనా చనిపోతారు. ఇంకో మాట చెప్తున్నాడు చూడండి, కిందికి 12వ వచనంలో, సతీశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించిన వారికి ఇదే గతి. అంటే ఆ పదానికి అర్థం ఏంటండి అంటే మంచి నీతి వాక్యాలు చెప్తారు చూసారా. మంచి నీతి వాక్యాలు అంటే చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు వినకు. మరి ఎలా ఉండాలి? ఎక్కువ కాలం బతకాలంటే ఎప్పుడు హ్యాపీగా ఉండు, బాగా నవ్వు అన్నారట. బాగా నవ్వుతే ఏం చేస్తారట? ఎక్కువ కాలం బతుకుతారట. ఈ మధ్య ఉదయకాలం వేళ పార్కుల్లో పెద్దోళ్ళు తెగ నవ్వేస్తున్నారు చూసారా. బాగా నవ్వుతే బాగా బతికేస్తామని ఒక ఆవిడ బాగా ఎక్కువ నవ్వేసింది, వాళ్ళు నవ్వాలి ఉండిపోయింది. అలాగే తీసుకొచ్చేసారు పాపం ఇంటికి. నేను అడుగుతున్నాను, సూతులు చెప్పిన వాళ్ళు బతికేస్తారండి? నవ్వుతే బతికేస్తారా? ఈ మధ్యకాలంలో మరి మేధావులు అనాలో తెలియదు కానీ కరోనాను ఎదుర్కోవడానికట బయటకు వచ్చి అందరూ ఒకేసారి సూతులు పాటించారు మన వాళ్ళు. అందరూ బయటకు వచ్చి మేడల మీదకి ఈదుల్లోకి వచ్చాట. ఒకేసారి కరోనా పో అంటే పోద్దట. సరిగ్గా 7 గంటలకు వచ్చి పో అన్నారు, పోయిందా? పో అంటే ఆ మూతులోంచి వచ్చే ఆ తుప్పర్లకే మన ఇంట్లోకి వచ్చేసింది. అందరూ ఒకరి దగ్గర ఒక నిలబడి పో అంటే ఇలా వచ్చేసింది. అది రాలేదండి.
అంటే పోవడం కదండి, పిల్ల, అది క్రిమి. నేను అడుగుతున్నాను, ఇంకా విషయం సూతులు, ఇలాంటి సూతులు పాటిస్తున్నారు. కరోనా పోవాలంటే మళ్ళీ ఏం చేయాలంటే దేశ అధినేతలు చెప్పారండి, అందరూ బయటికి రండి, 7 గంటలకు కరెంట్ ఆపేయండి, మీ స్విచ్లన్నీ కట్టి క్యాండిల్స్ వెలిగించుకుని బయటికి రండి, అందరూ ఒక కంచం తీసుకోండి, అలాగే ఒక గ్లాస్ తీసుకోండి, గట్టిగా కొట్టండి. సూతులు. నేను విషయం చెప్పనా, అందరికన్నా కంచం ముందు కొట్టిన వాళ్ళే చచ్చిపోయారు, ఈ సూతులు చెప్పిన వాళ్ళే చచ్చిపోయారు. ఈ బైబిల్ చెప్తుంది, ఇలాంటి సూత్రాలు పాటించి వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించిన వారికి కూడా ఇదే గతి పట్టును. ఇంకా కింద చెప్తున్నాడు 16వ వచనంలో, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకు, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. ఇక ముగిస్తాను, జాగ్రత్త. ఒకడు చనిపోయిన తర్వాత వాడు ఎంత సంపాదించినను వాడు పట్టుకెళ్ళడు. ఇందాక నేను న్యూస్ చూశానండి, డైలీ హంట్ అని ఒక న్యూస్ యాప్ ఉంది, మరి ఎంతమంది న్యూస్ ఫాలో అవుతారో నాకు తెలియదు, కానీ అందులో ఇందాక అందరు సినిమా స్టార్ల కన్నా ఈ రోజుకి ఎవర్ గ్రీన్లో ఉన్న ఆస్తిపరుడు ఎవరంటే చనిపోయిన శోభన్ బాబు గారట. తెలుసు కదా, ఆయనకున్నంత ఆస్తులు ఈ రోజుకి ఏ యాక్టర్కి లేవట, ఇప్పుడున్న స్టార్డమ్ అనే యాక్టర్ కూడా అంత ఆస్తిపరుడు. అయితే ఈయనకి సమకాలీన నటుడు ఎవరంటే మన చనిపోయాడు, ఎవరైనా చంద్రమోహన్ గారు, ఆయన చనిపోయారు. ఈ పాత ఇంటర్వ్యూని ఒకటి బయటికి తీసుకొచ్చారండి. పాత ఇంటర్వ్యూని ఒకటి బయటికి తీసుకొచ్చి ఆ ఇంటర్వ్యూలో ఒక మాట అంటూ, ఈ విలేకరులు ఉంటారు చూస్తారు, ఈ రాసేవాళ్ళే లేవన్నారు. చంద్రమోహన్ గారు ఆ రోజు శోభన్ బాబు చెప్పిన ఆ మాట పాటిస్తే రోజుకి ఆయన కోటీశ్వరుడు అవుతాడు, ఆయనకిలాగా ఈయనకు కూడా కోట్ల రూపాయలు ఉన్నావు, ఈయన అది పాటించలేదన్నాడు. ఏం పాటించాలంటే ఈ శోభన్ బాబు గారికి ఉన్న థాట్ ఏంటంటే, ఎక్కువ పెట్టుబడులట రియల్ ఎస్టేట్ మీద పెట్టేవాడట, భూముల మీద. ఆయన గురించి రాశారు ఆర్టికల్. ఈ భూములు ఆ రోజుల్లో కొనేవాడు, మెట్లు దెప్పలు ఇవన్నీ ఏవైతే ఉన్నా అన్నీ కొనేసేవాడు, చెన్నైలో హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ కొనేసాడట. ఈరోజు అలా కొంటున్నప్పుడు ఈ చంద్రమోహన్ స్నేహితుడు కూడా, నువ్వు కూడా భూమి మీద పెట్టు, భూమి రేటు ఎప్పటికన్నా పెరుగుద్ది, రేటు పెట్టు అని చెప్తే ఈయన బాగానే కొన్నాడట. ఎవరు? చంద్రమోహన్. కొనిన తర్వాత అన్నతి కాలంలోనే అమ్మేశాడు. ఎందుకు అమ్మాడంటే, అక్కడ కొనిన ఆ మెట్టలు ద్రాక్ష తోటలుగా పండిద్దాం అనుకున్నాడట. మెట్టల మీద సరిగ్గా పండక, చేసేవాడు లేక, ఈయనకి సరిగ్గా సమయం కుదరక ఆ భూమి అమ్మేశాడు. ఇప్పుడు ఆ భూమి పేరేంటి చెప్పిన, దాని పేరు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. తెలుసు కదా, హైదరాబాద్లో ఏరియాస్ ఇవి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే, హిల్స్ అంటే కొండలో. ఆ రోజుల్లో ఆయన కొండిన ఆ ప్రాంతాలు ఆ రోజు అమ్మేకుండా ఈ రోజు వరకు ఉంచితే, ఈరోజు ఎకరం ఎంత తెలుసు అక్కడ? 100 కోట్లు. ఎకరం 100 కోట్లు, 100 కోట్ల ఎకరం. అలాంటి ఎకరాలు ఎన్నో అమ్మేసాడట. ఆయన అమ్మలేదు, ఈయన అమ్మేసి అమాయకుడికి ఈరోజు ఆస్తి లేకుండా అయిపోయాడు అన్నారు. నాకు డౌట్ వచ్చింది చెప్పనా, ఓకే, శోభన్ బాబు గారు తెలివైనోడు, ఈయన తెలివి లేనోడు, ఇద్దరిలో ఎవరున్నారు చెప్పండి? ఎవడో లేడు. పెద్ద ఆయన లేడు, దాసిన ఆయన లేడు, దాయలేని ఈయన లేడు. లక్షల రూపాయలు ఉన్నవాడు లేడు, 100 రూపాయలు ఉన్నవాడు కూడా లేడు, 1000 రూపాయలు ఉన్నవాడు లేడు, కోట్ల రూపాయలు ఉన్నవాడు లేడు. అందరూ సమానంగా అవుతారు చెప్పనా, ఒకరోజు చచ్చిపోతారు, ఒకరోజు మరణిస్తారు. మన ఇష్టపడే యాక్టర్లు కూడా చూస్తుండగానే ఎంతమంది చచ్చిపోవట్లేదు చెప్పండి. మనం గెలిపించుకున్న నాయకులు చూస్తుండగానే ఎంతమంది చనిపోవట్లేదు చెప్పండి. ఎందుకు చనిపోవాలంటే, మనుషులు చేసిన దోష కృత్యాలకి చచ్చిపోతారు. మన పితరులు తెచ్చిన ఈ మరణానికి చనిపోతారు. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకున్నారు ఈ కోరాహు కుమారులు, వాళ్ళే సైనికులు. వీళ్ళ ఏం పనండి, దేవాలయంలో వచ్చుతూ పోతున్న వాళ్ళని చెక్ చేయాలి, వస్తూ పోతున్న చెక్ చేసి భయంకరమైన విషయాన్ని కనిపెట్టారు. ఆ విషయం తెలుసా? చూద్దాం. ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము
దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. ఎంత బాగా రాశాడో చూడండి. ఏమని రాస్తున్నాడండి? ఎవడును ఎవరిని విమోచించలేడు. మనుషులు మరణాన్ని చూడకుండా ఎక్కడికి వెళ్ళలేరు. మరణం తర్వాత మనుషుడు కుళ్ళు చూడకుండా తనను తాను కాపాడుకోలేడు. ఎవడనో తనను తాను రక్షించుకోలేడు. తనను రక్షించేవాడు కూడా ఎవడలేడు. ఎందుకంటే ఈ మనుషులందరికీ ఎదురు నిలబడింది ఎవరో తెలుసా? మరణం. ఆ మరణాన్ని అనుమతించింది ఎవరో తెలుసా? దేవుడు. ఈ పోలీసులు భయపడిపోయింది అని చెప్పనా? అయ్యో, మనం ఆస్తిపరులకు భయపడుతున్నాం, మన సామంతులకు భయపడుతున్నాం, మన శత్రువులకు భయపడుతున్నాం, కానీ దేవుడే శత్రువుగా మరణాన్ని ముందెట్టి నిలబడ్డాడని మనం ఎందుకు భయపడలేకపోతున్నామని అర్థమైంది. శరీరాన్ని నశింపచేయగలవానికే భయపడుతున్న ఆత్మను శరీరమును ఇక్కిలి నశింపచేయగల దేవునికి, ఆయన పంపించే ఆ పాతాళానికి మనం ఎందుకు భయపడలేకపోతున్నాం? ఎందుకంటే మనం ఇదే జీవితం అనుకుంటున్నామే తప్ప అసలు జీవితం ఒకటి ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నాం. మనం ఎదుర్కొనే భయంకరమైన ఒక విషయం ఉంది. దాని నుంచి ఎవడును ఏ విధము చేతను తన సహోదరుణ్ణి విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం, అంటే మనం ఎక్కువ కాలం బ్రతికి నిత్యము ఉండాలి అంటే మన తరపున ఏం జరగాలట? ప్రాయశ్చిత్తం జరగాలట. ప్రాయశ్చిత్తం అంటే దేవా, నీ ఎదుట మా బతుకులు బాలేదు గనక ఇదిగో నీ ఎదుట మేము ప్రాయశ్చిత్తం చెల్లిస్తున్నాం. ఎవరైనా డ్రైవర్ చిన్న మనవి, అప్పుడప్పుడు ప్యాసింజర్స్ మీ దగ్గర వస్తువులు మర్చిపోయి, బ్యాగులు మర్చిపోయి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ వస్తువు ఇంటికి అట్టుకెళ్ళిపోకూడదు, బాగా మర్చిపోయారని. అలా మర్చిపోతే మీరు పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి. ఇవ్వకుండా ఎక్కిన తర్వాత నువ్వు ఇంటికి పట్టుకుని పోలీస్ స్టేషన్ తేకుండా ఇంటి దగ్గర పెట్టుకుని అలా జాగ్రత్తగా దాన్ని ఉంచుకుని ఆ వస్తువు అనుభవిస్తున్నావు అనుకో, కంప్లైంట్ పోలీసులు వస్తారు. మరి అబ్బాయి, నీ ఆటోలో పలానా టైంలో బ్యాగ్ వదిలేశారట, అలా ఉంచుకోవడం తప్పు కదరా అంటే, అయ్యో అలా తెచ్చుకోవడం తప్పు అని నాకు తెలియదండి, ఆర్టికల్ ఇలా ఉందని నాకు తెలియదండి, ఐపీసీలో ఇలా ఉందని నాకు తెలియదండి, సిఆర్పిసి ఇలా ఉందని నాకు తెలియదండి, రాజ్యాంగంలో నిబంధనలు ఇలా ఉంటాయని నాకు తెలియదండి. తెలియదని అంటే ఊరుకుంటారా? మక్కిలు ఎరగొడతారు. అప్పుడు తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు. ఇప్పుడు నువ్వు తెలుసో తెలియకో చేసిన ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాయశ్చిత్తం అంటే షూరిటీలు తెలుసుగా? షూరిటీలు అంటే నీ తరపున వకాల్తా పుచ్చుకుంటూ ఎవరో ఒకరు సంతకాలు పెట్టాలి. దానికి కోర్టు అయితే ఎంతో కొంత రుసుము చెల్లించాలి. అలా చెల్లిస్తే కానీ మనం బయటికి రాలేం. ఇది వాస్తవం. ఇది మీకు అర్థమైతే సృష్టినిచ్చి, జీవితాన్నిచ్చి, జీవాన్నిచ్చి, ఆయుస్సునిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, అందాన్నిచ్చి, ఈరోజు ఇలా కూర్చోడానికి ఓపికనిచ్చి నిచ్చిన వాడి ఎదుట మనం ఏ రోజు బాగోకపోతే ఆయన కూడా మన ఎదుట మనకి ఏమి సిద్ధపరిచాడు చెప్పనా? మనం చేసిన దానికి శిక్షను రెడీ చేశాడు. మనం చేసిన దానికి శిక్షను రెడీ చేశాడు కనుక ఇప్పుడు ఈ శిక్ష అంతా మనం అనుభవించాలి అంటే, అనుభవించకుండా బయటికి రావాలి అంటే ప్రాయశ్చిత్తం చేయాలి. అంటే మన ప్రాణము పాతాళానికి పోకూడదంటే ప్రాయశ్చిత్తం జరగాలి. అలాగెలా ఉందంటే మీకు ఉదాహరణ చెప్తాను. సల్మాన్ ఖాన్ తెలుసా? ఎందుకు తెలదు? సొలొమోన్ తెలదు కానీ మనకి తెలుసు. సల్మాన్ ఖాను బాగా డబ్బులు ఎక్కువైపోయి, పార్టీలు బాగా ఎక్కువైపోయి హీరోయిన్లు తీసుకుని అడవిలోకి వెళ్ళి పార్టీ ఎట్టుకున్నాడు. పార్టీ ఎట్టుకున్నాడు. పార్టీలు తెలుసుగా? మందు, సింధు, వ్యవహారం. అలాంటి వాళ్ళకి మనం ఫ్యాన్స్ ఉంటాం. ఎందుకంటే మనకన్నా వరంమాలలో ఇంకెవరు ఉంటారు. ఇంకా వాళ్ళే కాదు, లోకల్లో కూడా చెప్తున్నాను నేను. అతను లోపలికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మత్తులో వెళ్ళి కృష్ణ జింకను పేల్చాడు. కృష్ణ జింక తెలుసుగా? నడుము మీద మచ్చ ఉంటుంది. ఆ జింకను పేల్చి దాన్ని తెచ్చి దాన్ని కాల్చుకొని తిన్నాడు. అది తిన్నాడన్న విషయం గవర్నమెంట్ తెలిసిపోయింది. అడవు మృగాల్ని కాల్చడం కానీ తినడం కానీ చట్ట ప్రకారం నేరం, లైఫ్ వేసేస్తారు.
లైఫే సెక్స్. ఇంకా ఇప్పుడు అడవి మృగాల్ని ఎప్పుడైతే ఈయన కాల్చాడో, కాల్చింది ఒకదానేనండి, కానీ ఎన్ని సెక్షన్లు వేశారు చెప్పనా? అడవి మృగాన్ని అలా స్వేచ్ఛగా వెళ్ళకుండా అడ్డుకోవడం మొదటి సెక్షన్ తప్పు, దానికి 7 సంవత్సరాలు. రెండవ దానికి కాల్చినందుకు తప్పు, కాల్చినందుకు మరో సెక్షన్, అదొక 7 సంవత్సరాలు. కాల్చిన తర్వాత మళ్ళీ అది కనబడకుండా కాల్చేసా చూసావా, అది మూడో తప్పు, దీనికి ఇంకొక 8 సంవత్సరాలు. మరలా కాల్చినటువంటి కన్నా మనిషివి కాకుండా మృగంలా తినేసావు చూసావా, ఈ తిన్నందుకు 4వ తప్పు, దీనికి ఒక 10 సంవత్సరాలు. ఇలా కాల్చింది ఎన్నండి వీడు? ఒకటి. ఒకే ఒక జింకను ఆయన కాల్చినందుకు ఎన్ని సెక్షన్లు పెట్టారండి? సుమారు ఆయనకి 20-30 సంవత్సరాల శిక్ష పడిపోయే సెక్షన్స్ పెట్టారు. ఈ రోజుకి తిరుగుతున్నాడు, అందుకే పెళ్లి చేసుకోలేదు అనుకుంటాను నేను. ఈ రోజుకి తిరుగుతున్నాడు, ఈ రోజుకి. ఎందుకంటే అది ఏ రోజైనా ప్రూవ్ అవుద్ది, అది పక్కా. ఎందుకంటే తినేహాడు, కాల్ చేశాడు, ఆ సాక్ష్యం లేకుండా బూడిద చేద్దాం అనుకున్నాడు, దొరికేశాడు. ఇప్పుడు ఇది ఎప్పటికైనా ప్రూవ్ అవుద్ది. ఇప్పుడు దాన్ని వదిలించుకోవడానికి ఎప్పుడో తిన్నాడండి, 20 సంవత్సరాల క్రితమో 16 సంవత్సరాల క్రితం అప్పుడు తిన్న కేసు ఇప్పటికి ఇంకా అరుగుంటుందండి, ఎప్పుడో పోయింది అది. అయినా ఇంకా కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు. విషయం ఏంటి చెప్పనా? ఒక జింకను తింటేనే గవర్నమెంట్ ఎంతలాగా అతని మీద కేసులు పెడితే గవర్నమెంట్ జింకను పుట్టించిందండి? చెప్పండి, జింకను పుట్టించింది ఎవరండి? మరి పుట్టించినోలే ఎంతగా ఇతన్ని ఏడిపించేస్తే మరి పుట్టించినోడేమనాలి? జింకను పక్కన పెట్టండి, ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు, ఏంటి ఎన్ని కోళ్ళు తినే ఉంటామని మనం? చెప్పండి, ఇన్ని కోళ్ళు తిన్నందుకు మనకు ఎంత శిక్ష చేయాలి చెప్పండి దేవుడు? ఎన్ని మేకలు తినేస్తుంటాం, ఎన్ని చెరువులు నీళ్ళు తాగేస్తుంటాం, ఎన్ని రైస్ బ్యాగులు తినేస్తుంటాం. ఇంకా రేపు నుంచి రైస్ దొరకనట్టు తింటాడు ఒకడు, ఇంకా రేపు నుంచి దొరకదు రైస్ అంటే ఈరోజు అంత తింటాడు. ఇప్పుడు అలాంటి ఇంకెంత అడగాలి దేవుడు? మెతిక్ ఒక కేసు కడితే, నేను చెప్తున్నాను, ఒక్కొక్క మెతిక్ ఒక్కొక్క కేసు కడితే ఎంతమంది నిలబడగలరు చెప్పండి? ఒక్క కోడికి ఒక్క కేసు కడితే ఈ రోజుకి ఎన్ని ముక్కలు తిన్నాం, ఎన్ని జంతువులు తిన్నాం, ఎన్ని నీళ్ళు తాగాం. కరోనా టైంలో ఒక్కసారి శ్వాస ఎగూపిరి వస్తే ఆ ఊపిరి సరిగ్గా ఆడడానికి మనకి ఆక్సిజన్ పైపులు పెట్టారు. ఆ సిలిండర్ గంట పెట్టడానికండి గంటకు 2000. ఎంత? గంటకు 2000. గంటకు 2000 అయితే పుట్టిన దగ్గర నుంచి నువ్వు ఎంత గాలి పీల్చావు? నిన్నెవరు అడుగుతారు చెప్పి లెక్క? నువ్వు తిన్న తిండికి, తాగిన నీళ్ళకి, పీల్చే గాలికి, అనుభవిస్తున్న నేలకి, నువ్వు రోడ్డు మీదకి వెళ్తే రోడ్డు ట్యాక్స్ వేస్తున్నారు, వస్తువు తీస్తే వస్తువుకి ట్యాక్స్ వేస్తున్నాడు దేవుడు. వీటన్నిటికీ ట్యాక్స్లు వేస్తే ఆ ట్యాక్స్కి మనం కట్టలేం కనుక మన ప్రాణానికి ఇచ్చే పనిష్మెంట్ ఏంటి చెప్పనా? నరకం. గుర్తుపెట్టుకో, మన ప్రాణాన్ని ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు, ఎందుకంటే అది అసాధ్యం. ఆయనకి మనం రుణం చెల్లించలేం. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. ఎవడునూ లేడని ఎవరు అరుస్తున్నారు తెలుసా? ఆ రోజు ఆ సైనికులు అరుస్తున్నారు, అయ్యో మనం విమోచించేది ఎవడు లేడా, మనల్ని కాపాడేది ఎవడు లేడా, మన ప్రాణ విమోచన రావాలి అంటే జాగ్రత్తగా వినండి. ప్రాణం బయటకు రావాలంటే ప్రాణానికి ప్రాణమే రుసుము చెల్లించాలి. ప్రాణానికంటే దేవుని ఎదుట ఆయన శిక్ష ముందు మన ప్రాణం ఒక్కసారి బయటికి రావాలి అంటే, ఆయన ఉగ్రత పాలవకుండా బయటికి రావాలంటే ఇప్పుడు మన ప్రాణాలు కాపాడడానికి మన పక్కన మరో ప్రాణం కావాలి. ఏ ప్రాణం అది? చూడండి ఒకసారి క్రొత్త నిబంధనలో మార్కు సువార్త ముగించుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. అందరూ బైబిల్ చూడండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చునని అనేను. ఏం జరుగుతుందట? అనేకులకు విమోచన క్రయధనం. మన ప్రాణాలన్నీ ఇప్పుడు ప్రాణాలతో ఉండగలిగామంటే మన ప్రాణాలకు విమోచన క్రయధనంగా ఇవ్వబడిన ప్రాణం ఎవరో చెప్పండి?
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే నరకానికి పోతున్న మనం నరకానికి పోకుండా మనకి పెట్టుబడి ఏం పెట్టాడో తెలుసా? ప్రాణం. ఆయన ప్రాణమే మనకు పెట్టుబడిగా పెట్టి విమోచన క్రయధనముగా ఇచ్చాడు కనుక అది ఎన్నటికీ తీరక అట్లుండాల్సినది. నేను అడుగుతున్నాను, ఆ రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చలేమంట. అంటే యేసు ప్రభు పెట్టిన ప్రాణానికి రుణాన్ని కట్టగలమండి? ఆ రుణాన్ని మనం ఎప్పటికైనా తీర్చగలమా? ఎప్పటికీ తీర్చలేం. అది ప్రాణ విమోచన ధనం బహు గొప్పది. చాలామంది ఏమన్నారంటే, మేము దేవునికి అప్పు ఉండిపోయామండి అన్నారు. ఏమొప్పండి అంటే, బొచ్చు అప్పు ఉండిపోయారట. ఏముండిపోయారు? అంత సీరియస్గా అంత పెంచేసి ఎక్కడికి వెళ్తున్నారంటే అప్పు ఉండిపోయినాడు. దేనికి? తల ఇట స్నానం చేయన పేలు జుట్ట, ఆ సుండ్రు, నీ జుట్టు చూస్తే మాకే వాంతి అయిపోతుంది. అది ఎవరికి అప్పు ఉండిపోయిందట? చూసారు? మీకు అర్థమవుతుందంటే జుట్టు అప్పు ఉండిపోయామనే వాళ్ళు లేరండి. మిగిలిపోయిన సిల్లర్ డిబ్బీలో వేయడం అప్పు ఉండిపోయామన్న వాళ్ళు లేరండి. ఇలా రకరకాలు లేరండి. ఇది కాదు అప్పు. అప్పు ఏంటో చెప్పనా? ఆయన ప్రాణమే మనకు అప్పుగా ఇచ్చాడు. అది ఎప్పటికీ తీర్చలే. మరి ఏం చేయాలి? మనం చేసేది ఏమీ లేదు. ఆయన కోరేది ఒకే ఒక్కటి. ఓ మాట చెప్తున్నాడు చూడ, ముగించుకుందాం. 15వ వచనంలో, దేవుడే నన్ను చేర్చుకొనెను, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణం విమోచించెను. ఆయన ప్రాణాన్ని ఎలా విమోచించంటే పాతాళములో నుండి ఆయనే నన్ను విడిపించను. మనం చేర్చుకున్నది ఎవరట? దేవుడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, బాగా వినండి, మన విమోచించాడు. ఈ విషయాన్ని ఎవరు చూశారట? ద్వారపాలకులైన కోరాహు కొడుకులు చూశారు. వీళ్ళేమని చెప్పినా, మీరు ఏడాది వచ్చేసి బలులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు, మీరు రోజు వచ్చి బలులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు, మీరు ఎన్నో చేసి వెళ్ళిపోతున్నారు. కానీ సర్వజనులారా, సామాన్యులేమి సామంతులేమి, ధనుకులేమి దరిద్రులేమి, మీ డబ్బు మిమ్మల్ని కాపాడదు, మీ ఆస్తులు మిమ్మల్ని కాపాడు, మీ పేరు మిమ్మల్ని కాపాడదు. మిమ్మల్ని కాపాడే ప్రాణ విమోచన ధనం ఒకటి ఉంది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే కాపాడగలడు. ఎందుకంటే దేవుని ఉగ్రత నుంచి మనల్ని కాపాడేది ఎవరున్నారంటే ఆయనే. మీరు గమనించండి, మనం అందరూ అనుకుంటాం మనం చేసిన పాపాలన్నిటికీ సర్వసంపూర్ణమైన శిక్ష సిలువే అనుకుంటాం. నో, సిలువు కాదు, అంతకు మించి ఉంది. ఎలాగో చెప్పనా? నేను ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. సిలువే మన పాపాలకి శిక్ష అదే అనుకుంటే, నేను అనుకుంటానండి, దాని కొరకు దేవుడు దీనుడికి వచ్చి చనిపోయే కన్నా మనమే ఆ సిలువలో చచ్చిపోవడం మంచితనం. ఎందుకంటే ఇంకా అక్కడితో అయిపోద్ది. ఎందుకంటే ఎలాగో చచ్చిపోతాం కనుక, ఆ చనిపోయేది సిలువలో చచ్చిపోతే 3 గంటల్లో ఏదోలాగా ఓపిక పడితే చచ్చిపోతాం. ఎందుకంటే పోలీసులే ఊరే చంపేస్తున్నారు కదండి. ఆ చనిపోయేది ఏదో ఆ సిలువ మీద చచ్చిపోతే ఇంకా అక్కడితో అయిపోద్ది. కానీ మన పాపాలకు విరుగుడు సిలువ మాత్రమే కాదు, అంతకు మించి ఏదో ఉంది. ఏముంది చెప్పనా? దేవుని ఉగ్రత ఉంది. అంతకు మించి ఆ ఉగ్రత వెనకాల ఏదో ఉంది. పాతాళం అనే నరకం ఉంది. దాన్ని మనం భరించలేము. సిలువ అయినా ఒకవేళ భరించగలమేమో, కానీ సిలువ వెనకాల పొంచున్న ఆ నరకాన్ని ఎవ్వడూ భరించలేడు. ఆ వెనకాలన్న దేవుని ఉగ్రతని ఎవ్వరూ భరించలేరు. ఆ సిలువను దాటి ఎవరూ ముందుకు పోకూడదని, అటు పాతాళ బలాన్ని, ఇటు మరణం యొక్క బలాన్ని, మన పాప శిక్షను అన్నిటినీ ఎక్కడ బంధించేశాడు తెలుసా? సిలువ మీద బంధించేశాడు. ఆయన సిలువ మీద ఆపేశాడు. మీరు నరకం అంటే విని 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 మీకు అలవాటైపోయిందేమో. ఓ పదం చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఇక ముగించేస్తాను. అప్పుడప్పుడు బోరు బావుల్లో పిల్లలు పడిపోతారు చూసారా? మన సైడ్ తక్కువ ఉంటాయండి. దేవుని దయ వల్ల మనం అడుగుల లోతుతో ఉన్నా మనకు నీళ్ళు వచ్చేస్తాయి. మనం కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఇలా మెట్ట ప్రాంతాలు, ఆ ప్రాంతాలకు వెళ్ళి ఎంత తవ్వున 250, 300 అడుగుల లోపలికి వెళితే కానీ నీళ్ళు రావు. బోరు బావులు తవ్వుతారు. ఈ పిల్లలు అలా ఆడుకుంటూ వెళ్ళి ఆ బావిలో పడిపోతారు. ఎందుకంటే నీళ్ళు రావు, అలా వదిలేస్తారు. నేను అనుకుంటానండి, ఆ బావిలో పడిపోయిన కుర్రోడు సీన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నాకు ఒకసారి అనిపించింది. ఎలాగో చెప్పిన, నేను ఉన్న పోలీస్ ట్రైనింగ్లో గ్రేహౌండ్స్లో ఉన్నప్పుడు ఈ నక్సలైట్ల మీద ట్రైనింగ్ అనమాట. తూములు ఉంటాయి కదండి, తూములు సుమారు ఒక 5-6 తూములు ఉంటాయండి. ఈ 5-6 తూములు అంటే పెద్ద పెద్ద తూములు, మనకు 5-6 సైజు
అవి పెద్దవి 3, 4 వేస్తారు. అటు నుంచి దూరి అటు నుంచి మళ్ళీ బయటికి రావాలి. ఈ మధ్యలోకి వెళ్ళిపోవాలి, 1 by 1 టైంకి వెళ్ళిపోవాలి. టైంకి రాకపోతే ఇంకంతే, మళ్ళీ తెల్లవారులు తుమ్ములో దూరతాం. ఇంకా టైంకి రావాలి. ఈ టైంకి మమ్మల్ని వదిలేసేవారు. ఈ లోపలికి దూరిన తర్వాత మా పైన ఒక బ్యాగ్ ఉంటుంది, ఓ తుపాకు ఉంటుంది. ఇందులో ఎన్నో బరువులు ఉంటాయి. మళ్ళీ 5 కేజీలు బ్యాగ్ ఉండాలి, 8 కేజీలు తుపాకు ఉండాలి. పైన అదే డ్యాంగ్రీ అంటారు దాన్ని, పైనుంచి కింద వరకు ఒకటే డ్రెస్ ఉంటుంది. అది వేసుకుని లోపల దూరి వెళ్తున్నప్పుడు సరిగ్గా మధ్యలోకి వచ్చాక నాకు అనిపించిందండి, ఇందులో ఎలా ఉండిపోతే ఏమైపోతాం అని. చుట్టూ చీకటి ఉంటుంది, ఎవ్వడం మనకు కనబడదు, ఏమి వినపడదు. ఎక్కడో వెలుగు కనబడుతుంటుంది. అక్కడికి వెళితే కానీ మళ్ళీ మనకు జీవితం కనబడదు. నేను అడుగుతున్నాను, ఈ 6 తూముల లోపల ఎలా అనిపిస్తే కొన్ని అడుగులు లోతుకుపోయిన కుర్రోడికి ఎలా ఉంటుందండి? లోపలికి పోయిన తర్వాత అమ్మా అని అరుస్తాడు, అమ్మ కనబడదు. ఎంతో అరుస్తాడు, ఎవ్వరాడు స్వరాన్ని వినరు. చుట్టూ ఏముందంటే అది ఏదో తెలియని చీకటి. ఆ వయసుకి అర్థం చేసుకునే జ్ఞానం కూడా లేదు. ఒళ్ళంతా చెమటెక్కుతుంది. భయపడేలా కదిలే కొద్దీ కిందకి వెళ్ళిపోతుంటాడు, ఇంకా కదిలే కొద్దీ కిందకి వెళ్ళిపోతాడు. ఆ లోపలికి వెళ్ళిపోయి ఆ బిడ్డ చనిపోయిన తర్వాత వచ్చిన శవాన్ని మీరు చూడండి, ఇలా తూములో ఇరికిపోయి ఇలా బిగిసిపోయి అలా చచ్చిపోయి ఉంటాడండి. అరిసి అరిసి ఆ స్వరాన్ని ఎవ్వరు వెనక ఆ చీకట్లో ఆ బెలంలో చచ్చిపోతాడు. ఈ చావు ఊహిస్తేనే ఇంత భయంకరంగా ఉంది. ఒక చీకటి గుంట్లో పడితే ఎంత ఎలా అయిపోతామని మనం ఎంత భయంకరంగా ఉంటే, దీనికన్నా కొన్ని కోట్ల రెట్లు భయంకరమైనది ఏంటి చెప్పనా? చీకటి అగాధం ఉంది, దాని పేరు పాతాళం. ఒక్కసారి దానిలో పడ్డామో నీకు జత ఉంటారనుకుంటున్నావేమో, నీకు ఎవడు కనబడ్డు గుర్తుపెట్టుకో. ఎవడి బాధ ఆడదే, ఎవడికి కనబడదు. నువ్వు ఎంత కేకేసినా ఎవడికి వినబడదు. నీ స్వరానికి రిప్లై ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఒకవేళ బోరి బాబులో పన్నుండైనా బయటికి తీయచ్చేమో కానీ అందులో పన్నుండి ఇంకెవ్వడు ఎప్పటికీ ఎవడు విమోచించలేడు. ఏ విధము చేతను బయటికి తీసుకురాలేడు. అది భూమి మీద ఉండగానే విమోచన. ఆ విమోచన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నమ్మి ఆ సిలువుని ఎవరైతే అంగీకరిస్తారో, ఆ త్యాగాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, ఆ నరకమనే కుళ్ళులోనికి పోకుండా మనల్ని కాపాడతాడు. అంటే ఈ కీర్తనకారుడు నీకు నాకు ఏం చెప్పాలనుకుంటున్నా తెలుసా? అయ్యో, డబ్బు కాదయ్యా, ఆస్తులు కాదయ్యా, ఎకరాలు కాదయ్యా, పేరు కాదయ్యా, శత్రువులు కాదు, ఇవి దేనికి భయపడకు. నువ్వు అన్నిటికన్నా భయంకరంగా భయపడింది, నువ్వు కన్ను మూస్తే రెడీగా ఉంది, దాని పేరు నరకం. దానికి పోకుండా నేను కాపాడేది ఒకే ఒకరు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కానీ భూమి మీద నిర్లక్ష్యం చేసావో, నువ్వు పాతాళానికి పోయిన తర్వాత అక్కడ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షిస్తారని మాత్రం అనుకోకు. ఎందుకంటే ప్రభు రక్తము పని చేయని స్థలం ఏదన్నా ఉంది అంటే పాతాళం. గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళు ఏం కనిపెట్టారు చెప్పండి? ఆ దేవాలయంలో నిలబడి వస్తూ పోతున్న వాళ్ళని చూసి మనుషులకి అందరికన్నా భయంకరమైనది వాళ్ళు చేసిన పాపాలకి పాతాళం రెడీగా ఉంది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇళ్ళలోకి వచ్చి మనకి ప్రాణం విమోచించాలని మన ప్రాణానికి ప్రతిగా ఏం పెట్టాడు చెప్పండి? ప్రాణాన్ని పెట్టాడు. అది ఎప్పటికీ ఆ రుణాన్ని మనం తీర్చలేం. మీరు సీరియస్గా క్రిస్మస్కి మీరు బియ్యం ఇచ్చేసి, మీరు 10 వంతులు ఇచ్చేసి, ఇవ్వద్దని కాదు, ఓడి చెప్తోటి అర్థమవుతుంది. అవి ఇచ్చేసి మేము ఇచ్చేసాం, దేవునికి ఏదో చేసేసాం అనుకోకండి, ఇవేవి లెక్కల్లోకి రావు. మీరు ఇవ్వాల్సినది మీ కానుకలు కాదు, మీరు ఇవ్వాల్సింది ఏది కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మీ జీవితాన్ని అంకితం చేయాలి. ఎందుకంటే మనం ఆయనకి ఏముండిపోయింది చెప్పండి? రుణం ఉండిపోయాం. ఆ రుణాన్ని ఎలా తీర్చగలం? ఎప్పటికే తీర్చలేం. మరి ఎలా అంటే ఆయన నోటుతో ప్రభువుగా ఒప్పుకొని ఆయన రక్షకుడిగా స్వీకరించి, ఇదిగో ఆయన ఎప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఈ రక్షణలో ఎప్పుడు ఆయన మనం స్తుతించాలి. గుర్తుపెట్టుకోండి, ఈ రక్షణలో మనం ఎప్పుడు స్తుతించాలి. ఎందుకంటే ఆయన వల్లనే ఈరోజు నేను ఎక్కడ నిలబడ్డాను, ఆయన వల్లనే మీరు ఇంకా అక్కడ కూర్చుని ఉన్నారు. మీరు అక్కడ ఉన్నారంటే ఆయన వలన, నేను ఎక్కడున్నానంటే ఆయన వల్ల. ఈయనకి ఎన్ని చేసినాను మనం చెప్పండి తక్కువ. ఎందుకంటే కృతజ్ఞతాభావంతో చేయడమే తప్ప మనం ఎన్ని చేసినా తక్కువే. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఏం చెప్తున్నారు కోరాహు కుమారులు అంటే, ఈ విజ్ఞాన విషయము అందరూ మనసును కేంద్రీకరించి దేవుని వైపు అందరూ లొంగిపోయి, ఇందాక చెప్తున్నాడు చూసారా అన్న,
ఈరోజు మేము ఇలా ఉన్నామంటే, రోడ్డు మీదకి వెళ్ళి వచ్చామంటే నా దేవుడే నన్ను కాపాడని ఆయన ఒక్కడికే కాదు గుర్తుండాల్సింది. చెప్పండి, మీ అందరూ కూడా గుర్తుండాలి. ఈ రక్షణ అనుభవం అందరికీ ఉండాలి. దేవా మమ్మల్ని కాపాడు. ఈరోజే ఈ సభ నుంచి ఇంటికి వెళ్ళిన వెంటనే మేము కన్ను మూస్తే ఆ కోపంలోకి వెళ్ళిపోకుండా నీ కుమారుడిని మా కొరకు బలిగా ఇచ్చాం, నీకు స్తుతులు కలుగును గాక అని ప్రార్థించి స్తుతించి నిద్రలోకి వెళ్ళండి. ప్రతిరోజు ఈ త్యాగముని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి నిద్రలోకి వెళ్ళాక రేపు లెగిస్తామో లేదో కూడా గ్యారంటీ లేదు. లెగిసిన వెంటనే మళ్ళీ స్తుతించండి ఎవరిని, దేవా మళ్ళీ నీ కుమారుని త్యాగంలో మరొక రోజు మాకు ప్రసాదించి. ఇది ఎవరైతే మెలుగు కలుగుంటారో నేను చెబుతున్నాను, దేవుని తరపున ఎవరైతే ఈ బాధ్యత వ్యవహరిస్తారో వాళ్ళు మరణించినను నిత్యము జీవిందురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అందరికీ ఈ సంగతులు అర్థమయ్యాయి, అందరికీ ఈ సంగతుల తండ్రి జీర్ణించుకోగలిగారో మాకు తెలియదు తండ్రి. విన్నవారు ధన్యులు, విని విడిచిపెట్టేవారు వాళ్ళ ఆత్మలకు వారి ఉత్తరవాదులు. మీ కుమారుడు ఇంత గంభీరమైన సభను జరిగించాడు, రక్షణ సువార్తను వినిపించాడు, స్తుతియాగముగా ఎలా ఉండాలో తండ్రి ఈ స్తుతి కీర్తన నుంచి తండ్రి మాతో మాట్లాడారు. విన్నవారు ధన్యులు, విని దాని ప్రకారం నడిచిన వారు మరి ధన్యులు తండ్రి. మమ్మల్ని సత్తులుగా భావించి మమ్మల్ని హేళన చేసిన వారిని క్షమించండి, వారికి నీ మాకును సమాధానం ఏర్పరచండి. అధ్యక్షుల వారిని, స్థానిక దైవజనుల్ని, వారి సంఘాన్ని మరింత దీవించి కాచి కాపాడండి తండ్రి. ఈ కార్యానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన వారు ఎవరు ఉన్నారో వాళ్ళందరితో తండ్రి మరింతగా తండ్రి మీ దీవెనలను అనుగ్రహిస్తారని కోరుతూ మరింత రక్షణలో వారిని నిలబెడతారని అర్థిస్తూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.